తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. అంటే ఇది యూనివర్సల్ ప్రార్థన, యూనివర్సల్ ప్రేయర్. అంటే ఓ లార్డ్, ఓ గాడ్, ఓ ఈశ్వర, లీడ్ అస్ ఫ్రమ్ అన్రియల్ టు రియల్, అంటే అన్ట్రూత్ టు ట్రూత్. తమసోమా జ్యోతిర్గమయ, ఫ్రమ్ డార్క్ ఆఫ్ ఇగ్నోరెన్స్ టు లైట్ ఆఫ్ విజ్డమ్, ఫ్రమ్ డార్క్ ఆఫ్ ఇగ్నోరెన్స్ టు లైట్ ఆఫ్ విజ్డమ్. ఫ్రమ్ ఓ లార్డ్, ఓ గాడ్, లీడ్ అస్ ఫ్రమ్ మోర్టాలిటీ, ఫ్రమ్ మోర్టల్ టు ఇమ్మోర్టల్. అంటే నాశనమైనటువంటి ఈ మత్యము నుండి అమృతత్వమునకు మమ్మల్ని చేర్చుము. దిస్ ఇస్ ద ప్రేయర్. మనం ఈ సృష్టి, ఈ ప్రపంచం అంతా కూడా యూనివర్స్కే కేంద్రం ఉంటుంది, సెంటర్. దట్ ఈస్, మొన్న నేను మానసరం కైలాస్ వెళ్ళేటప్పుడు దానికి ఉన్నటువంటి ఆ పవర్ ఎలాంటిదంటే, హిమాలయ పీక్స్, మౌంటైన్స్ అన్నీ అందరు ఇంతవరకు అధిరోహించారు కానీ కైలాస్ పైకి ఇంతవరకు ఎవరు వెళ్ళలేదంట. అంటే దట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ యూనివర్స్ అని అంటారు. సో ఆ విధంగా దానికి అతి సమీపంలోనే భారతదేశం. అందుకే ఆ యూనివర్సల్ విజ్డమ్ అనేది, ఆ జ్ఞానం ఏదైతే ఉందో, విశ్వ విజ్ఞానం అంటారు, అది ముందుగా మన భారతదేశంలో ప్రకటమైంది. ఎలా ప్రకటమైంది? వేదము రూపములో ప్రకటమైంది. వేదము ద్వారా ఆ యూనివర్సల్ విజ్డమ్ అనేది మేనిఫెస్ట్ అయింది. ఉన్నది ఎప్పుడు నుండో, కానీ అన్మానిఫెస్ట్ టు మేనిఫెస్ట్. అందులో ఏం చెప్పింది ఆ వేదము? ఈ సృష్టి అంతా కూడా 84 లక్షల రకాల జీవరాశులు అని ఒక విజడం మనకి తెలిసింది. అంటే 84 లక్షల రకాల జీవరాశులలో మనిషి వన్ టైప్ అన్నమాట. 84 లక్షల రకాలలో మనిషి వన్ కేటగిరీ. బాబు లుక్ హియర్, నాట్ దేర్. ఓకే, వన్ టైప్ అన్నమాట. అంటే ఈ 84 లక్షల రకాలలో మనము పుట్టడము, మళ్ళీ శరీరం విడిచిపెట్టడము, మళ్ళీ శరీరం పొందడము, విడిచిపెట్టడము, ఇలా ఈ ప్రాసెస్లో వెళ్తూ వెళ్తూ లాస్ట్కి హ్యూమన్ బర్త్ అనేది ఏర్పడుతుందన్నమాట. అంటే మనము ఈ మనిషి జన్మ, మీకు ఇంగ్లీష్ తెలుగు ఏ లాంగ్వేజ్లో మనం ఎక్కువ చెప్పమంటారు? పర్వాలేదు, వీళ్ళకి తెలుగు అంతా అర్థమవుతుంది కదా. ఓకే, ఫైన్. అందువలన మనం మనిషి జన్మకి వచ్చాము అంటే దీని ముందున్నటువంటి అన్ని ప్రాసెస్లు మనము దాటి వచ్చినట్టు లెక్క. మీరు ఒలింపిక్స్ గేమ్స్కి పిల్లలు సెలెక్ట్ అయ్యారు అంటే అర్థం ఏంటంటే, అబ్బే మనము కోటిలో లోకల్ గేమ్స్లో పార్టిసిపేట్ చేయాలి అడగరు ఎవరు. మీరు ఒలింపిక్స్ గేమ్స్ సెలెక్ట్ అయ్యారంటే ఇవన్నీ అయిపోయినాయని అర్థం, అంతే కదా. మనిషి జన్మ కూడా వచ్చినప్పుడు ఏంటంటే అనేక చిన్న మైక్రోబ్స్, అంటే బ్యాక్టీరియా, వైరస్, అంత స్మాల్ లైఫ్ ఫామ్స్ నుండి మనిషి వరకు మనము ప్రతి దాంట్లో ఎంట్రీ వచ్చామని అర్థం. దీన్నే ఎవల్యూషన్ థియరీ అంటారు. డార్విన్ ఎవల్యూషన్ థియరీ అంటే జీవ పరిణామ సిద్ధాంతము అంటారు. సో ఇప్పుడు మనిషి జన్మ తర్వాత నెక్స్ట్ ఏమిటి అని మీరు అడగాలి. ఎందుకు? మనిషి వరకు అయితే మనం వచ్చాం కదా, వాట్ నెక్స్ట్? అది సైన్స్కి అందదు. చూసారా ఇప్పుడు అంత నెక్స్ట్ ప్రాబ్లం. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఏమైంది? మనిషి జన్మ వరకు వచ్చింది కదా, సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళందరూ కూడా మనిషి వరకు చెప్తున్నారు. అనేక తెలుసు కదా, హోమోసెపియన్స్, రామాపితికస్, రకరకాలు ఉంటాయి మనం చదువుకునేటప్పుడు. సో ఇవన్నీ అయిన తర్వాత ఎవల్యూషన్ మనిషికి రీచ్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే సైన్స్లో లేదు. నెక్స్ట్ ఎవల్యూషన్ అనేది, నెక్స్ట్ ఎవల్యూషన్ గురించి చెప్పిందే యూనివర్సల్ విజ్డమ్ వేదం.
వాళ్ళు ఎలా చెప్పారు స్వామి అంటే, వాళ్ళు ఈ మనిషి లెవెల్లో ఉన్నటువంటి ఈ యొక్క ఏదైతే ఆ బార్డర్, ఆ యొక్క వాల్ ఉందో దాన్ని దాటి వెళ్ళి అన్ని డ్రాప్ చేసి ఈ యొక్క ఇండివిజువల్ కాన్షియస్నెస్ ఏదైతే ఉందో మెర్జ్ ఇంటూ యూనివర్సల్ కాన్షియస్నెస్ అంటే వ్యక్తి చైతన్యం నుండి విశ్వ చైతన్యంలో లయమయ్యేటప్పుడు ఆ జ్ఞానం వాళ్ళు దర్శించారు. మనం పడుకునేటప్పుడు ఈ జాగ్రత్త అవస్థ నుండి స్వప్నంలో వెళ్ళేటప్పుడు అవి కొన్ని దృశ్యాలు చూస్తాం. స్వప్నం నుండి మళ్ళీ మీరు మేల్కొన్న తర్వాత కొన్ని అవి గుర్తుంటాయి లేదా, మనకి గుర్తుంటాయి లేదా? డ్రీమ్లో మీకు గుర్తుంటాయి కదా, వేకింగ్ స్టేట్లోకి వచ్చేటప్పుడు వాట్ హ్యాపెన్ ఇన్ యువర్ డ్రీమ్ అంత స్పష్టం కొన్నిసార్లు లేకపోయినా కొంత గుర్తుంటుంది కదా. ఆ విధంగా ఋషులు, యోగులు ఆ యూనివర్సల్ మెర్జింగ్లో, ఆ నిర్వికల సమాధిలో చూసినటువంటి విజ్ఞానమే వేదము. అయితే వేదం ఇప్పుడు ఏమి చెబుతుంది? వేదం అంటే ఏంటి చెప్పాను, ఏంటి? ప్రత్యక్షేన అనుమిత్యేవ యస్తోపాయో న బుధ్యతే ఏనం విదంతి వేదేన తస్మాత్ వేదస్య వేదత. అంటే డైరెక్ట్ పర్సెప్షన్ అంటారు. ఇది నేను చూస్తున్నా అనుకోండి, మిమ్మల్ని డైరెక్ట్ చూస్తున్నా, వింటున్నా, చూస్తున్నా, టేస్ట్, స్మెల్, టచ్, ఫీలింగ్, థింకింగ్ అన్నీవి అవుతున్నాయి. కానీ ఇన్ఫరెన్స్ అంటారు. ఇన్ఫరెన్స్ అంటే ఏంటి తెలుసా? ఎక్కడైనా శబ్దం అవుతుంది, మా యదారి మైసము ఏదో పెద్ద సౌండ్లో అనుకోండి, మీకు డౌట్ వస్తుంది, ఎక్కడేంటి వీళ్ళ పర్వమా పండగ. మనం దగ్గరికి వెళ్ళి చూడట్లేదు, ఏ టెంపుల్ ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు, కానీ మీరు అనుమానం అవుతుందా లేదా? మీరు రాత్రి పడుకున్నారు, ఇన్ని ఫ్లోర్స్లో ఎక్కడెక్కడ ఉంటే రాత్రి వర్షం పడింది మనకేం తెలుస్తుంది? ఉదయం లేచేసరికి అంత బురదగా ఉందనుకో బయట, మీరేమనుకుంటారు? రాత్రి వర్షం. అది అనుమానమా కాదా? ఎందుకంటే ఉదయం వర్షం పడట్లేదు. దాన్ని ఇన్ఫరెన్స్ అంటారు. అంటే డైరెక్ట్గా ప్రత్యక్షము, ఇన్ఫరెన్స్, డైరెక్ట్ పర్సెప్షన్ ప్లస్ ఇన్ఫరెన్స్. దిస్ ఈజ్ ద టోటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ థియరీస్. ఎంటైర్ నాలెడ్జ్ బేస్డ్ ఆన్ పర్సెప్షన్ అండ్ ఇన్ఫరెన్స్. ప్రత్యక్షము, అనుమానం. వేదము ఈ రెండింటి గురించి చెప్పదు. ఈ రెండు ఆల్రెడీ ప్రతి ఒక్కడు వారు ఇండివిజువల్గా రీసెర్చ్ చేసుకుని పరిశోధన చేసుకుని కనుక్కుంటున్నాం. వేదము వీటి ద్వారా అందని జ్ఞానాన్ని చెబుతుందన్నమాట. వేదం ఏంటి ఆ జ్ఞానము అంటే, దెర్ ఈజ్ హెవెన్, స్వర్గం ఉంది. ఎవరైనా చూసారా? పోనీ అనుమానం ఏం చేద్దామా? వేదం చెప్పింది దెర్ ఈజ్ ఏ నరకము, హెల్. దెర్ ఈజ్ వన్ యూనివర్సల్ పవర్, విచ్ ఇస్ కంట్రోల్ ఎవ్రీథింగ్. రకరకాల డెయిటీస్, దేవతలు. ఓకే, దేర్ ఈజ్ ఎ కర్మ సిద్ధాంతం, దేర్ ఈజ్ ఎ ధర్మం. ఈ విషయాలు సైంటిస్టులకు అందేవి కాదు. సృష్టికి మూలం ఏంటి? సైంటిస్టులకి ఎవరికి అందట్లేదు, ఇప్పటికీ తెలియట్లేదు. అల్టిమేట్ సత్యం ఏమిటి? ఎవరికీ తెలియట్లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క థియరీ చెప్తున్నారు. ఒకటి మ్యాటర్ అంటాడు, ఒకటి ఎనర్జీ అంటాడు, ఎనర్జీ మ్యాటర్ వేరే అంటాడు. ఇన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయండి సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా. అంటే ఈ ఋషులు, యోగులు ఏం కనుక్కున్నారంటే, వేర్ దేర్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్టాప్స్, దేర్ స్పిరిచువల్ సైన్స్ స్టార్ట్స్. ఏమి అర్థమైందమ్మా? అర్థమైందా? ఏమిటి అర్థమైంది? ఎక్కడైతే ఎందుకంటే మనం ఏమనుకుంటాం తెలుసా, భగవద్గీత అనేసరికి పిల్లలు సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ అనుకుంటారు. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి అందనిది, తెలియనిది అది చెప్తుంది భగవద్గీత. వేదం యొక్క నాలెడ్జే భగవద్గీత. భగవద్గీత వేరు, వేదం వేరు కాదనమాట. అయితే ఏం చెప్తుందంటే, మానవ జన్మ తర్వాత ఇంకా ఎవల్యూషన్ ఉంది. ఏంటది? గాడ్లీనెస్. అర్థమవుతుందా? అంటే దెర్ ఈజ్ ఎ సమ్ సుప్రీం పవర్ అనేది ఉంది నెక్స్ట్ ఎవల్యూషన్లో. దాన్ని రీచ్ అవ్వాలంటే ఏమిటి ఉపాయము అది చెప్తుంది. అందుకే మనకు సాధారణ మనుషులుగా మనలో ఉన్నప్పటికీ ఒక్కొక్కళ్ళు విచిత్రమైనటువంటి శక్తి మనం చూస్తుంటాం.
ఈ మధ్యకాలంలో సునీత విలియమ్స్ అని పేరు విన్నారా పిల్లలు? విన్నారా? హ్యావ్ యూ హెర్డ్? ఏంటి ఆవిడ? బ్యాడ్మింటన్లో గోల్డ్ మెడల్ వచ్చిందా? ఏంటి? ఆస్ట్రోనాట్. సి నాలెడ్జ్, జనరల్ నాలెడ్జ్ బిట్. సునీత విలియమ్స్ ఏ క్రికెటర్, బి బ్యాడ్మింటన్, సి రాస్తే లాస్ట్కి ఆస్ట్రోనాట్. కాబట్టి తను 288 days 288 రోజులు స్పేస్లో ఉండిపోయిన తర్వాత మళ్ళీ ధైర్యంగానే ఎటువంటి భయం లేకుండా మళ్ళీ భూమి మీదకి అడుగుపెట్టారు. మనందరం వెళ్ళిపోయి ఒక్కరోజు నైట్ మీలో ఎవరినైనా ఒక్కరోజు ఈ ఇంట్లో ఉంచి వెళ్ళిపోతే మీకేమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? ఎవ్వరు ఉండరు. దెర్ ఇస్ నో సెకండ్ పర్సన్, యూ ఎలోన్. భయం వేస్తుంది. కానీ ఒక వ్యక్తి భూమి ఎక్కడో ఏమీ తెలియదు, ఆ స్పేస్లోనే ఒకరు ఉండిపోతే ఎంత కష్టం. తను కిందకు వచ్చిన తర్వాత ఒక విషయం చెప్పారు, నాతో పాటు భగవద్గీత తీసుకుని వెళ్ళాను అన్నారు. నాతో పాటు ఒక వినాయకుడు బొజ్జ గణపయ్య చిన్న విగ్రహము, భగవద్గీత 2 తీసుకెళ్లారంట ఆవిడ. వాటి నుండి స్వామీజీ వాటి నుండి ఎలాగా అంత ధైర్యం ఎలా వస్తుంది? బుక్ నుంచి ఏమైనా వస్తుందా? అలాగా మన గ్రాఫిక్స్ చూడండి, సినిమాలు సీరియల్స్లో అలా వెళ్ళిపోతుంది, అలాగేమైనా వస్తుందా? అలాగేమి రాదు. ఎలా వచ్చిందంటే ఆ భగవద్గీత చదివిన తర్వాత ఆ యూనివర్సల్ నాలెడ్జ్ ఏదైతే ఉందో దాన్ని ఆవిడ ఎంబైబ్ చేసుకున్నారు, డైజెస్ట్ చేసుకున్నారు. అలా చేసుకునేటప్పుడు మీరు ఏ రంగంలోన కనుక మీరు ప్రయత్నిస్తే దాంట్లో మీరు ఎండ్ పాయింట్ టచ్ చేస్తారు, బార్డర్. మీరు ఆటల్లో అవని, మీరు చదువుకున్నటువంటి ఎడ్యుకేషన్లో అవని, మీ ప్రొఫెషన్లో అవని, మీరు ఎండ్ పాయింట్ టచ్ చేస్తారనమాట. అంటే యూ పీపుల్ బికమ్ ద మాస్టర్ ఆఫ్ యూనివర్స్. మరి దాన్ని మాస్టర్ ఆఫ్ యూనివర్స్ అయితే ఏం చేయాలి? ఎక్కడి నుంచి వెళ్ళాలి? ఇప్పుడు మీరు డాక్టరేట్ చేయాలి, మీరు డైరెక్ట్గా యూనివర్సిటీలో పిహెచ్డి స్కాలర్లో అక్కడ జాయిన్ చేయాలా, కిండర్ గార్డెన్ నుంచి స్టార్ట్ చేయాలా? ఇప్పుడు వేదం అలా చెప్తుందనమాట. మీరు యూనివర్సల్ పవర్ మీలో ఉన్నది, దాన్ని చేరుకోవడమే, ఆ గాడ్లీనెస్ అందుకోవడమే అల్టిమేట్ నెక్స్ట్ ఎవల్యూషన్ ఆఫ్టర్ హ్యూమన్ బీయింగ్ అని చెప్తుంది కదా. దాన్ని చేరుకోవడానికి చెప్పిన ఉపాయమే వేదము. ఏంటి ఉపాయము అంటే, ద యూనివర్సల్ పవర్ ఏదైతే ఉందో దాని నుండి సృష్టి క్రియేషన్ వస్తుంది కదా. అందరూ కూడా అక్కడ ఆకాశం నుంచి అలా ఏలాడి పడరు కదా. సో స్టార్టింగ్ ఎవల్యూషన్ అనేది అలా జరుగుతుండేటప్పుడు అమ్మ నాన్న అనేవారు మనకు సృష్టికర్తలు కాదా? వారు అల్టిమేట్ సృష్టికర్తలు కాదు. మనకి ఇప్పుడు ఈ శరీరం రావడానికి ఎవరు కారణం? ఇమీడియట్ కారణం ఎవరు? అవునా? మీకు ఏమైనా డౌట్ ఉందా? ఏమైనా బిగ్ బజార్ సంథింగ్ ఏమైనా డౌట్లు ఎవరు లేవు కదా? నేను బిగ్ బజార్ నుంచి వచ్చానని ఎవరు డౌట్లు లేవు కదా. అంటే ఇమ్మీడియట్లీ మనకు సృష్టికర్తలు ఎవరు? నిర్మాతలు అంటే అమ్మా నాన్న. మరి అమ్మా నాన్న అల్టిమేట్ నిర్మాతలా? కాదు. వాళ్ళకు వాళ్ళ అమ్మా నాన్న, మరి వాళ్ళకి వాళ్ళ అమ్మా నాన్న. అలా వెతుక్కుంటూ మీరు పోతే యూనివర్సల్ ఫాదర్ మదర్. అవునా కాదా? సో ఆ యూనివర్సల్ ఫాదర్ మదర్ ఇమ్మీడియట్లీ మనకి మన అమ్మా నాన్న రూపంలో మనకి అవైలబుల్. ఇప్పుడు సపోజ్ యూనివర్సల్ ఫాదర్ అండ్ మదర్కి మనం నమస్కారం పెడదాం, ఇంకెవరితో మన సంబంధం లేదు. యూనివర్సల్ ఫాదర్ అండ్ మదర్ యూ కెనాట్ సీ యూనివర్సల్ ఫాదర్ అండ్ మదర్ యూ కెనాట్ సీ. అందువలన ఇప్పుడు యూనివర్సల్ ఫాదర్ మదర్కి మనం గ్రాటిట్యూడ్ వాళ్ళు చూపెట్టాలో వద్దా? ఆ కృతజ్ఞత చూపెట్టాలో వద్దా? ఇప్పుడు యూ ఆర్ ఎంజాయింగ్ లాట్, వాట్ ఎవర్ యూ డిమాండ్ దే విల్ ప్రొవైడ్. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అంతే కదా. సో ఆ యూనివర్సల్ ఫాదర్ మదర్నే దేవుడు అన్నారు మన వాళ్ళు. అందరు దేవుడు అనాలని రూల్ లేదు. ఇంగ్లీష్ గాడ్, జీవోడి గాడ్ అంటాడు, మనం దేవుడు అంటాం, అందరు దేవుడు అంటారు. కాబట్టి ఆ దేవుడిని అమ్మా నాన్నగా వచ్చారు, అదే దేవుడు. దట్ గాడ్ ఎలోన్ అవైలబుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ యాజ్ మదర్ ఫాదర్. అందుకే వేదం ఏం చెప్పిందంటే మాతృదేవో భవ. దాని యొక్క బలము, దాని స్ట్రెంగ్త్, దాని గొప్పతనం ఎవరికీ తెలియదు. జస్ట్ క్యాజువల్ స్టేట్మెంట్, సినిమా డైలాగ్ లాగా మాతృదేవో భవ.
అంటే ఏమి స్ట్రెంత్ లేదు, వెయిట్ లేదు దానికి, ఊరికే మాతృదేవోభవ. ఇది మన ఎవరు బ్రహ్మానందం సినిమా డైలాగులా, మాతృదేవోభవ. ఏముంది మాతృదేవోభవ? దాని యొక్క స్ట్రెంత్ చూస్తే అదొక మహామంత్రం అన్నమాట. అదేంటి? మహామంత్రం, వేదము నుంచి వచ్చింది, సాక్షాత్తు ఆ ఈశ్వరుని ప్రకటమైంది. మాతృదేవోభవ, వందే మాత్రం అంటే మన తల్లి ఎలాగో ఈ దేశానికి తల్లి, వందే, ఆ తల్లికి నా నమస్కారం. అవునా? భారత మాత అంటే అదేనా? అంతేనా? కాబట్టి ఈ మాతృదేవోభవ అంటే అది మహామంత్రం అన్నమాట. అంటే జనరల్గా సాక్షాత్తు ఈశ్వరుడే అమ్మగా ఉన్నారు అంటే అమ్మని మనం ఎలా చేయాలి? ఆరాధించాలా? మీరు అమ్మని ఎలా ఆరాధించట్లేదు, ఫైట్ చేస్తున్నారు, అవసరమైతే లాస్ట్కి ఇన్సల్ట్ చేస్తున్నారు, తర్వాత నెగ్లెక్ట్ చేస్తున్నారు, ఇగ్నోర్ చేస్తున్నారు. అందుకే మీకు ఆ వ్యక్తం అవ్వాలి, మేనిఫెస్ట్ అవ్వాల్సినటువంటి పొటెన్షియల్ ఎనర్జీస్, పవర్స్ ఏవి కూడా మీకు రావట్లేదు. ఎందుకు రావట్లేదు? మీకు బ్లెస్సింగ్ ఉండాలా. బ్లెస్సింగ్ ఎవరి ద్వారా, ఎవరి బ్లెస్సింగ్ కావాలి? ఈశ్వరుడు. ఈశ్వరుడు ఏ విధంగా ఉన్నారు? ఎలా ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్? వాళ్ళ దగ్గర ఎప్పుడైనా బ్లెస్సింగ్ మీరు తీసుకుంటున్నారా? లేదు కదా. దెన్ మాకు కావాలి, రావాలంటే ఎలా వస్తాయి? నేను ఇక్కడ కూర్చొని నాకు ఆకలేస్తుంది, భోజనం రావాలంటే వస్తుందా? నేను స్టవ్ వెలిగించను, మన ఇంట్లో ఎవరు వండొద్దు, భోజనం కావాలి 12:30కి భోజనం, ఎక్కడ వస్తుంది భోజనం? రాదు కదా. ఇప్పుడు అర్థమవుతుందా? అంటే ఏ బ్లెస్సింగ్ ఇస్తే దానివలన స్ఫూర్తి, ఇన్స్పిరేషన్ అన్నమాట. ఒక ఇనిషియేటివ్ ఉండాలి. ఇనిషియేటివ్ అవ్వాలంటే దానికి ఒక ఆస్పీషియస్ బ్లెస్సింగ్ కావాలి. ఆస్పీషియస్ బ్లెస్సింగ్ ఇవ్వాలంటే తల్లిదండ్రుల నుంచి రావాల్సి ఉంటుంది. ఆ తల్లిదండ్రుల నుంచి ఎవరైతే బ్లెస్సింగ్ తీసుకునే వాళ్ళో ఆ రోజుల్లో ఋషులు, వాళ్ళ యొక్క సంతానం అందరూ కూడా హయ్యర్ పవర్స్ ఎగ్జిబిట్ చేసేవాళ్ళు అనమాట, హయ్యర్ క్వాలిటీస్. మనం ఏం చేసాం? ఒక్కసారి ఆ ట్రెడిషన్ మొత్తం పక్కన పెట్టేసాం. పెట్టడం వలన అంటే మీరంటే కాదు, వాళ్ళు పెట్టేశారు, వాళ్ళ అమ్మ నాన్న నుంచి వాళ్ళకి రాలేదు ఆ పవర్స్. అంటే డిస్కనెక్ట్ అయిపోయింది అనమాట. ఎప్పుడైపోయింది? ఒక 1000 సంవత్సరాలు, 1200 సంవత్సరాలు, 2000 సంవత్సరాలు అనుకుందాం పోనీ. ఈ 2000, 3000 సంవత్సరాల నుండే ఇక్కడ ఎక్కువగా డైల్యూట్ అయిపోయింది అనమాట. డిటరియేట్ అంటారు కదా, డైల్యూట్ అయిపోయింది, మొత్తం వీక్ అయిపోయింది. ఆ మాతృదేవోభవ. అందుకే మనకి తల్లి గర్భంలో ఎంత యాతనతో ఆ యొక్క బిడ్డని సంరక్షించడం, లోపల సంరక్షించడం, బయట సంరక్షించడం, ఆలనా పాలన మీరు అన్నీ చేస్తుంటారు. మనం చిన్నప్పుడు ఎంత అల్లరి చేస్తుంటారు. ఇవన్నీ చేస్తే మాతృదేవోభవ అంటే మొట్టమొదటి మీకు దేవుడు ఎవరు? మొట్టమొదటి గురువు ఎవరు? మొట్టమొదటి గెస్ట్ ఎవరు? అంతా అమ్మే. అందుకే చిన్నపిల్లడికి అమ్మ ఈ కొంగు చీర చావటం అనేది ప్రపంచం అంతా, ఇంకేముండదు. అదర్ దెన్ అమ్మ, నథింగ్, జీరో చిన్నపిల్లలు. సో అలాగ రైజ్ అవుతుంటే మనకి రక్షణ ఇవ్వడానికి ఒకరు ఉన్నారా? అక్కడ నెక్స్ట్ ఎవరు? ఫాదర్. ఓకేనా? సో అప్పుడు పితృదేవోభవ. చూసారా? ఇప్పుడు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఈ రెండింటిని ఎవరైతే తెలుసుకొని దాని యొక్క పవరు, పొటెన్షియాలిటీ, దాని యొక్క శక్తి ఎవరు తెలుసుకొని ప్రతిరోజు. అందుకే మీకు చిన్న స్టోరీ విన్నారా? శివపార్వతులు ఎక్కడుంటారు? శివపార్వతులు ఇక్కడ కైలాసం. వెరీ గుడ్, మీరు కైలాసం చెప్పాలి గట్టిగా. అయితే వాళ్ళకి ఇద్దరు పుత్రులు ఉన్నారు. ఎవరు? గణేష్, కార్తికేయ చాలా ఫాస్ట్ ఛాంపియన్ అనమాట. లైక్ మనకు స్పైడర్ మ్యాన్ టైప్. ఎవరు? కార్తికేయ. గణేష్ అంటే కొంచెం లంబోదరం కదా, వెహికల్ కూడా చాలా వీక్, ర్యాట్. మరి ఆయన వెహికల్ పీకా పవర్ఫుల్ కదా. సో ఆయన పవర్ఫుల్, వ్యక్తి పవర్ఫుల్, వెహికల్ పవర్ఫుల్. ఈయనేమో లంబోదరుడు, వెహికల్ ఏమో మూసికం వల్ల ర్యాట్. సో ఇద్దరికి కాంపిటీషన్ వస్తే ఎలాగండి కాంపిటీషన్? కాకపోతే సుబ్రహ్మణ్య స్వామి, కార్తికేయ ఏంటంటే
మొత్తం ఒక పోటీ పెట్టారు, కాంపిటీషన్. ఏంటి? ఈ సృష్టి మొత్తము 3 సార్లు ఎవరైతే తిరిగి వస్తారో వారు విన్నర్, అంతే కదా. వెంటనే శక్తి మీద ఆధారపడ్డారు. ఎవరు? కార్తికేయ శక్తి మీద ఆధారపడ్డారా? వెంటనే పేకావు తీసుకుని వెళ్ళిపోయాడు ఆయన. గణేష్కి అర్థమైపోయింది, నేను శక్తితో ఎలాగనూ ఆయనకి ఓడించలేను, కాబట్టి బుద్ధి వాడాడు ఆయన. బుద్ధి వాడారే అంటే ఈ సృష్టి అంతటికి మూల కారణం ఏమిటి? యూనివర్సల్ ఫాదర్, యూనివర్సల్ మదర్ అన్నాను కదా, చెప్పానా? సో ఈ సృష్టి అంతటికి కారణము తల్లి తండ్రే కాబట్టి తల్లి తండ్రి చుట్టూ ఆయన వచ్చేలోపు కనీసం 3 సార్లు తిరగడానికి టైం సరిపోద్ది కదా. ఎంత ర్యాట్ అయినా 3 సార్లు తిరిగి ఆల్రెడీ రెడీగా ఉన్నాడు ఆయన. ఆయన ఆల్రెడీ డిఫీట్ అయిపోయింది. ఆయన యాక్సెప్ట్ చేయడు, డైజెస్ట్ అవ్వట్లేదు ఆయనకి. ఇదేందో మీరేదో కాన్స్పిరసీ కుట్ర చేశారని. అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారు, యూనివర్స్ ఈజ్ నథింగ్ బట్ యూనివర్సల్ మదర్ అండ్ ఫాదర్, వారిద్దరికంటే ఏం భిన్నంగా లేదు. సో అదే బ్లెస్సింగ్ కంటిన్యూ అవుతుంది మనకి, అర్థమవుతుంది కదా. సో యూనివర్సల్ అందుకే ఆది గురు, ఆది అంటే జగత్తుకి ఆది, మొట్టమొదటి ఆ జగత్ పిత జగన్మాత. అక్కడ నుండి మీకు శక్తి రావాలంటే ఇమ్మీడియట్లీ మన తల్లిదండ్రుల నుంచి మనము ఆ యొక్క బ్లెస్సింగ్స్ మనకు అవసరం. తల్లిదండ్రుల బ్లెస్సింగ్స్ ఎవరికైతే ఉండవో వారు ఏ రంగములోనైనా ఎక్కడ ఉన్నా వాళ్ళు పూర్తిగా దాన్ని విజయం సాధించలేరు, జనరల్గా సాధించలేరు. కాబట్టి తల్లిదండ్రుల ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది, కానీ మనం అది తీసుకోవట్లేదు. వాళ్ళు ఇవ్వరని కాదు, వాళ్ళలో మళ్ళీ పక్షపాతం పార్షియాలిటీని అనట్లేదు, మనం తీసుకోవట్లేదు. ఇప్పుడు సూర్యోదయం అవుతుంది కదా ఉదయం, మనమేమో 12 o'clock మనం లేవము, ఎందుకంటే రాత్రి 1 గంట 2 గంటలు పడుకుంటాం. నాకు సన్ రైజ్ అసలు నాకు తెలియట్లేదు, నా మీద పడట్లేదు, సూర్యుడు నా మీద పార్షియాలిటీ చూపిస్తున్నాను అంటారు ఎవరైనా? అంటే మనము దాన్ని తీసుకోవట్లేదు, రిసీవ్ చేసుకోవట్లేదు. కాబట్టి మనము మన తల్లిదండ్రుల నుండి మనము తీసుకోవట్లేదు. ఇప్పుడు మీరు చెప్పండి, మాతృదేవోవ పితృదేవోభవ అని ఎవరైనా ఇంతవరకు దాన్ని పాటిస్తున్నారా? చెప్పండి, పాటిస్తున్నావా? మీ స్కూల్కి వెళ్ళే ముందు మీ అమ్మ నాన్నలు ఎప్పుడైనా ప్రదక్షిణ చేసి నమస్కరించి వెళ్తున్నావా? లేదు, చూసారా? సో ఇది ఎక్కడ మన మైనస్ అంటే ఇక్కడ మైనస్. ఎవరైతే తల్లిదండ్రుల నుంచి స్టార్ట్ చేస్తారో ఉదయం లేచిన వెంటనే ఒక రన్నింగ్కి వెళ్ళాలి, బ్రష్ చేసుకోవాలి, స్నానం చేసుకోవాలి, తల్లిదండ్రుల్ని నమస్కరించాలి. మీరు ప్రతి ఒక్కరు రేపటి నుండి సూర్యోదయం కంటే ముందు మనం లేవాలి. ఎప్పుడు లేవాలి? మీరు ఎవరైనా సూర్యోదయం కంటే ముందు లేస్తున్నారా? రామ ఎందుకు లేవాలంటే ఆ సూర్యోదయం ముందు ఉషా కిరణాలని విన్నారా? ఆ రేస్ గనక మీ మీద పడితే మీలో ఒక సత్వగుణంతో కూడినటువంటి ఆ జ్ఞానం సంపాదించినటువంటి ఆ నాడీస్ ఏవైతే ఉన్నాయో అవి యాక్టివేట్ అవుతాయి. మనం సూర్యుడి కంటే ముందు లేచి సూర్యుడిని ఇన్వైట్ చేయాలి. మనం అలా చెయ్యకపోగా ఆయన ఇన్వైట్ చేస్తున్నా మనం లేవట్లేదు. చాలామంది లేవట్లేదు. ఒకరు పడుకోనంట, అలాగ పడుకొని కిటికీ తలుపు తీస్తే సన్ రైజ్ పడినంట. ఏంటని సన్ రైజ్ అయిపోయారండి. అది వెస్ట్ సైడ్ పడుకున్నాడు ఆయన, అంటే వెస్ట్ సైడ్ నుంచి సన్ రైజ్ పడ్డాయి అంటే ఈవినింగ్ 3-4 అయింది, అప్పటి వరకు లేవలేదండి అర్థం, మార్నింగ్ కాదు. అలాగన్నట్టు మనము సూర్యునికి మనం వెల్కమ్ చెప్పాలి. తరువాత మనం నైట్ పడుకున్న తర్వాత మనకి ఆ యొక్క టైర్డ్నెస్ ఉంటుంది కదా, పడుకున్న తర్వాత ఆ టైర్డ్నెస్ మొత్తం అంతా రికవర్ అవుతుంది. రికవర్ అయిన తర్వాత ఫ్రెష్గా మీరు అవుతారు, రెజ్యూనేట్గా. ఆ సమయంలో కనుక మీరు ఏ రంగంలో ఉన్నారో దాన్ని అభ్యాసం చేస్తే పర్లేదమ్మా, అలాగుండమ్మా, పర్లేదు. మీరు ఏ రంగంలో ఉన్నా, మీరు ఏ రంగమైనా ఉండొచ్చు, మీరు గేమ్స్ అవని, ఎడ్యుకేషన్ అవని, బిజినెస్ అవని, వాటెవర్ ప్రొఫెషన్, అంటే మీరు ఉన్న రంగంలో దాన్ని గనక ప్రాక్టీస్ చేస్తే ఆ రిజల్ట్స్ అంట నార్మల్ టైంలో చేసిన దానికంటే 100 times బెటర్ రిజల్ట్స్ వస్తాయంట. దీన్ని బట్టి మీరు చెప్పండి,
ఎర్లీ మార్నింగ్ మీరు ఎవరైనా లేస్తున్నారా? లేస్తున్నారా? కాబట్టి మీరు ఎర్లీ మార్నింగ్ లేస్తే మీకు రిజల్ట్స్ వస్తాయి. తర్వాత మీలో పిల్లల్లో ఇప్పుడు ఎవరు కూడా బొట్టు పెట్టుకోలేదు. మీలో పిల్లలు ఎవరు ఒక్కరు కూడా బొట్టు పెట్టుకోలేదు. బొట్టు పెట్టుకున్నావా? బొట్టు పెట్టుకున్నారా? బొట్టు ఎందుకు పెట్టుకోవాలి స్వామీజీ? ఈ హిందూ మతం వీళ్ళేదో చెప్తున్నారు, చాదస్తము, ఈ పెద్దోళ్ళు అన్నీ చెప్తున్నారు, అందుకే మేము పెట్టుకోవట్లే అంటారా? అలాగనుకుంటారు కదా. బొట్టు లేకపోతే ఫ్యాషను, మేము చాలా డెవలప్ అయిపోయినాము, అందువలన ఈ పెద్దవాళ్ళకి ఏం పని లేదు, వాళ్ళు ఎప్పుడంతా అవుట్డేటెడ్ పీపుల్, వీఆర్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అండ్ హైలీ కల్చర్డ్ పీపుల్, హైలీ సివిలైజ్డ్ పీపుల్ అని అనుకుంటారు కదా. కానీ బొట్టు ఎందుకు పెట్టుకోవాలి తెలుసా? బొట్టు ఎందుకు పెట్టుకోవాలంటే మనం పగటిపూటన మన యొక్క దృష్టి అంతా కూడా 95% ఫోకస్ మన నేత్రములలోనే ఉంటుంది. నా మోకాలు ఏమైనా చూస్తుందా మిమ్మల్ని? ఈ సృష్టి అంతా కూడా మనకి దేని వల్ల పరిచయం అవుతుంది? ద్వారం ఏంటి? అందువలన మన పర్సనాలిటీ మొత్తం సెంట్రలైజ్డ్ అట్ యువర్ ఐస్. ఇన్ బిట్వీన్ 2 ఐస్ ఉన్నది చూడండి, ఆ పాయింట్, ఈ పాయింట్, అండ్ నోస్కి స్టార్టింగ్ పాయింట్. సో ఇది చూడండి ఒకసారి పిల్లలు, ఈ 2 ఐబ్రోస్ మధ్య పాయింట్, ఈ ముక్కుకి మూలం పాయింట్, దీన్ని 3 రోడ్ల జంక్షన్ అంటారా? ఆ 3 రోడ్ల జంక్షన్ పాయింట్ అనేది హైయెస్ట్ పవర్ పాయింట్ అనమాట, సెంటర్. అది ఓల్ పర్సనాలిటీని కంట్రోల్ గైడ్ చేస్తుంది అనమాట. దాన్ని నేను రోజు ఇలాగ అనుకోవడానికి మీకు ఇబ్బంది అనిపిస్తుంది కదా, ఇలాగ అనుకోండి అంటే మీరు అనుకుంటారా? అందువలన ఆ పాయింట్లో ఒక మార్క్ పెట్టేసామనుకోండి, ఆ పాయింట్లో మార్క్ ఉన్నది అని మీకు దాని మీద ఒక స్మరణ, ఒక గుర్తు పెట్టుకోవడం, అంటే దాని మీద ఒక అటెన్షన్, ఫోకస్ ఉంటుందా లేదా? దానికోసం మన వాళ్ళు బొట్టు పెట్టుకోవడం మొదలు. అందువలన ఎవరైతే దీని మీద కొంచెం ఆ యొక్క రబ్బింగ్ స్మాల్ ఎవ్రీ డే ఎవరైతే చేస్తారో వాళ్ళు ఫుల్ అలర్ట్నెస్, విజిలెంట్, యాక్టివ్, అవేర్ఫుల్ అది ఉంటుంది అన్నమాట. లేకపోతే ఏముంటుంది? ట్యూబ్ లైట్ లాగా స్విచ్ అయితే వేసాం, ఎలగట్లేదు, టైం పడుతుంది, కొంత అలా టైం పడుతుంది. అదే బల్బ్ ఎలాగుంటుంది? ఇలా వేసిన వెంటనే దీన్ని యాక్టివేట్ చేసుకోవాలి. యాక్టివేట్ చేసుకోవాలంటే మన క్లాసులో ఎలాగ అనుకుంటే కష్టం కదా, దాని మీద ఒక బొట్టు పెట్టేశారు, మార్క్ పెట్టి వదిలేశారు అనుకోండి, ఆ పాయింట్ మీకు తెలుస్తుందా లేదా? రిమెంబరింగ్ తెలుస్తుందా? అందువలన రేపటి నుంచి మీ అందరూ ఏదో ఒక బొట్టు, మీ ఇష్టమైన బొట్టు పెట్టుకోండి. నేనే ఇలా పెట్టానని పెట్టడం కాదు అర్థం, మీ ఇష్టమైన బొట్టు ఒకటి పెట్టాలి. ఆ బొట్టు పెట్టుకుంటే ఏంటి తెలుసా? మోస్ట్ ఆస్పీసియస్. ఎందుకంటే యు ఆర్ కంటిన్యూలీ కనెక్టింగ్ విత్ ద డివైన్ పవర్. దెర్ ఈజ్ ఎ డివైన్ పవర్ పాయింట్ హియర్. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ విన్నారా? మైక్రోసాఫ్ట్ ఎంఎస్ ఆఫీస్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. మనకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సెంటర్ అనేది ఇక్కడ ఉంటుంది. అందుకోసం మనము బొట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు బొట్టు పెట్టుకోవడం అనేది సూపర్స్టిషనా, అది హైలీ నాలెడ్జ్? చెప్పండి మీరు, హైయెస్ట్ నాలెడ్జా సూపర్స్టిషన్? చెప్పండి, మీరు పిల్లలు చెప్పండి. మరి బొట్టు పెట్టుకోపోయిన వాళ్ళు సూపర్స్టిషనా కాదా? అంటే మేము ఫ్యాషన్, మేము డెవలప్డ్ అనే ఒక డెల్యూజన్లో ఉన్నట్ట కాదా? ఒక ఇల్యూజన్లో ఉన్నట్ట కాదా? అంటే ఎవరికైతే డెల్యూజన్, ఫుల్ ఆఫ్ డెల్యూజన్ ఇన్ యువర్ మైండ్, యూ సీ ఇల్యూజన్ అవుట్ సైడ్. బికాస్ ఆఫ్ డెల్యూజన్ యూ సీ ఇల్యూజన్. సో బొట్టు పెట్టుకోవడం అనేది మనకి హైయెస్ట్ విజడమా? ఒప్పుకున్నారా? దీన్నే ఏమంటారు? ఈ పాయింట్ని వారణాసి అంటారు. అదేంటి స్వామి వారణాసి? మేము అక్కడెక్కడ ఉత్తరప్రదేశ్ విన్నాం కదా, ఇక్కడ వారణాసి అని అనుకుంటున్నారా? డౌట్ వచ్చిందా? వారణాసి ఎక్కడ ఉంది? మరి దీన్ని ఏమంటారు? దీన్ని వారణాసి అంటారు. ఇది వరణ ఏంటిది? వరణ. ఇదేంటి? నాసిక, ముక్కు. అంటే ఈ 2 వర్ణాల మధ్య పాయింట్ని వారణాసి అంటే ఫిలసాఫికల్ ట్రూత్. వారణాసి హియర్,
జస్ట్ వ్యావహారిక రిలేటివ్ పట్టణం పేరు వారణాసి. చూసారా? ఇంకొకటి కాశీ అని విన్నారు కదా. కాశీ ఎక్కడుంది? అది ఉత్తరప్రదేశ్. ఎక్కడైతే ఈ పాయింట్లో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ అని చెప్పానా, డివైన్ పవర్, ఆ పవరు ఒక చైతన్య ప్రకాశాన్ని తెలియజేస్తుంది. అవునా కదా? కాసతే ప్రకాశతే ఇది కాశీ అని అర్థం సంస్కృతంలో. అంటే ఈ డివైన్ పవర్ పాయింట్ని కాశీ అంటారు. అర్థమైందా? దీన్ని బట్టి ఇప్పుడు వరకు మీరు బొట్టు పెట్టుకోకుండా 12-13 సంవత్సరాలు గడిపేశారు, 15 సంవత్సరాలు గడిపేశారు. ఎంత కోల్పోయారు మీకేమైనా అర్థమైందా? ఎంత లూజ్ అయ్యారు మీకేమైనా అర్థమైందా? తెలిసిందా? రేపటి నుంచి బెట్టు పెట్టుకుంటారు లేదా? అర్జున్, గాంధీ, ధనంజయ, 10 పేర్లు ఉన్నాయి, చెప్పాలి ఇంకా తర్వాత చెప్తాను. అలాగన్నట్టు మీరు బొట్టు పెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే వీలైనప్పుడు ప్రతి వారంకి ఒక్కసారైనా సరే మీరు ఒక టెంపుల్ విజిట్ చేయాలి. వారంకి ఒక్కసారి అండి, కంపల్సరీ. అంటే స్వామీజీ నేను వారానికి 4-5 సార్లు వెళ్తే ఏమైనా ప్రాబ్లమా? నో ప్రాబ్లం. నేను మినిమంలో మాట్లాడుతున్నాను మీకు. 2-3 సార్లు వెళ్తాము. లేకపోతే మా ఇంట్లో కూడా పూజా గది ఉందా? పూజ గది లేకపోతే ఎక్కడైనా స్టైర్ కేస్ కింద ఏదో ఒక ఫోటో పెట్టుకున్నారు. చాలామంది ఇంట్లో అలాగే రూములు పెరుగుతున్నాయి. 1 BHK, 2 BHK, 3 BHK, 4 BHKలు పెరుగుతున్నాయి. ఎలాగా? హౌసింగ్ బోర్డులా. ఎక్కడ దేవుడి గది ఎక్కడ కంజెస్టెడ్గా అన్ని ఫోటోలు అందులో పడి టైట్గా. గణేష్ అందులో ఉంటాడు, విష్ణు అందులో ఉంటాడు, శివ అందులో ఉంటాడు, అన్నీ అందులో ఉంటాడు. బాబా B to the A to the B to the A, బాబా కూడా అందులో ఉంటాడు మధ్యలో. కాబట్టి ఇవన్నీ మనము ఎందుకంటే వాళ్ళకి స్వెట్ అని కానీ ప్రాబ్లమే లేదు కదా. మనకైతే ప్రాబ్లం, ఒకసారి ఫ్యాన్ లేకపోయినా ఏసీ లేకపోయినా మనం స్ట్రగల్. వాళ్ళు ఏం ప్రాబ్లం లేదు, అక్కడ పడి ఉంటారు అలా. కాబట్టి దేవుడి గదుల మీద ఫోకస్ లేదు. దేవుడి గదికి ఎందుకు ఫోకస్ ఉండాలంటే యూనివర్సల్గా మనం కనెక్ట్ అవ్వడం అంత తేలిక కాదు. కాబట్టి మనం ఒక పర్టికులర్ పాయింట్ నుంచి మనం అప్రోచ్ అవ్వాలి యూనివర్సల్ పవర్కి. ఇప్పుడు చెప్పండి, మనము టెంపుల్లో ఒక విగ్రహం ఉన్నది, దానికి ఆరాధించడం తప్ప కాదా? చెప్పండి, తప్ప కాదా? తప్పంటారా? చెప్పండి, తప్ప రైటా? రాంగా రైట్ చెప్పండి, రాంగా రైటా? నాకు అనిపిస్తుంది ఐడల్ వర్షిప్ ఈజ్ ఎ సూపర్స్టిషన్ అనిపిస్తుంది. మీరేమంటారు? కాదా? వై? ఎందుకు కాదంటే నాట్ సూపర్స్టిషన్ అంటే మూఢనమ్మకం కాదు. ఎందుకంటే వీఆర్ నాట్ వర్షిపింగ్ ద ఐడియల్స్. నాట్ వర్షిపింగ్. దెన్ వాట్ యు వర్షిప్? వీఆర్ వర్షిపింగ్ ద ఐడియల్స్ త్రూ ఐడల్స్. వీఆర్ వర్షిపింగ్ ఐడియల్స్ త్రూ ఐడల్. అర్థమైందా? ఇప్పుడు మన అమ్మది మన నాన్నమ్మది ఎవరైనా ఒక ఫోటో పెట్టుకొని మనం నమస్కారం పెడతాం. దాని అర్థం ఏంటి? ఫోటో పెడుతున్నారు ఎవరైనా? కాదు, ఫోటోలు చూస్తూ నాయనమ్మని మనము గుర్తు చేసుకుంటామా లేదా? అదేవిధంగా మన టెంపుల్స్ అన్నీ కూడా ఏ సింబల్ అని మీరు తీసుకోండి. ఇప్పుడు మనం జెండా వందనం రోజు ఆగస్టు 15 రోజు మనం ఏం చేస్తున్నాం? మనం ఫ్లాగ్ని సెల్యూట్ చేస్తున్నామా? ఏ వాట్ ఏ ఫూలిష్, యు ఆర్ సెల్యూట్ టు ద క్లాత్, జస్ట్ క్లాత్ అని ఎవరు అంటారా? ఎవరంటే వాళ్ళకి ఏం చేయాలి? మనం 3rd డిగ్రీ ఇప్పించాల, కేసు పెట్టి. అవునా? 3rd డిగ్రీ మీకు తెలుసా? ఓకే. అంటే ఎందుకు అంటే ఫ్లాగ్లో మనము యావత్ భారతావన్నంతటికి మనము నమస్కరిస్తున్నాము. అవునా? ఒక సింబల్ అనమాట. అంటే భారతదేశం యొక్క ఫ్రటర్నిటీ, ఓకేనా, దాని యొక్క పవర్, దాని యొక్క స్ట్రెంగ్త్, మొత్తం భారతదేశం యొక్క దాని యొక్క ఆ యొక్క వాల్యూ, ఆ ఇంటిగ్రిటీ, ఓకేనా, అన్ని వాల్యూస్ కలిపి ఆ జెండాలో మనం సెల్యూట్ చేస్తాం. అదేవిధంగా యూనివర్సల్గా ఏదైతే పవర్ నడిపిస్తుందో, నీటిలో ఉన్న జీవులు, గాలిలో ఉన్న జీవులు, భూమి లోపల ఉన్న జీవులు, ఆకాశంలో ఉన్న జీవులు, అనంతమైనటువంటి ఈ సిస్టమ్, ఈ గ్రహాలు, నక్షత్రాలు, జీవులు, అనేకమైనటువంటి మన కంటికి కనిపించినటువంటి అనేకమైనటువంటి ఇన్యూమరబుల్ లైఫ్ ఫామ్స్, వీటన్నింటినీ ఒక అన్సీన్ పవర్, ఈ ఒక థ్రెడ్ ఎవరైతే నడిపిస్తుందో ఆ పవర్కి మనం సెల్యూట్ చేయాలంటే ఎక్కడ చేస్తాం? దానికోసం ఒక టెంపుల్ అనేది ప్రవేశపెట్టారు పెద్దవాళ్ళు. కాబట్టి మీరు ఏ టెంపుల్ అయినా మీరు గొడవ పడక్కర్లేదు.
ఎందుకు? టెంపుల్ నాట్ అల్టిమేట్. ఎందుకు గొడవ పడకూడదు మనం? ఎందుకు గొడవ పడకూడదు? నాట్ అల్టిమేట్. దీస్ ఆర్ ఓన్లీ మీడియా. ఓకేనా? త్రూ మీడియా యూ రీచింగ్. Then what is the strength, what is the benefit from this worship? You will get tremendous support, tremendous energy. You draw universal energy through this worship. Support. I have your fearlessness. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? మీ డైలీ మీ జీవితంలో ఒక వర్షిప్ ఉండాలి. ప్రతిరోజు మీరు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ ఈశ్వరుని స్మరించుకుని వెళ్ళండి. అందుకే ఇవన్నీ మర్చిపోయి ఎగ్జామ్ ముందు రోజు మాత్రం చేస్తాం మనం. దానివల్ల రిజల్ట్ రావు. మనం చేస్తాం. ఎప్పుడు చేస్తున్నా? ఎగ్జామ్ ముందు రోజు పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టేస్తాం. పెద్దమ్మ తల్లి అప్పుడు కూడా ఏం చేయదు. ప్రతిరోజు అమ్మా నాన్నల దగ్గర స్టార్ట్ చేస్తే డే స్టార్ట్ విత్ గాడ్, ఎండ్ విత్ గాడ్, ఇన్ బిట్వీన్ గాడ్. అంటే ఎప్పుడు కూడా మనకు ఒక సపోర్ట్ అనేది ఉంది. ఓ ఐఎమ్ నాట్ ఎలోన్, ఐఎమ్ నాట్ ఎలోన్, ఐఎమ్ హోల్, ఐఎమ్ నాట్ ఎలోన్, ఐఎమ్ ద హోల్. సో ఈ విధంగా చెయ్యాలంటే వేదం ఏం చెప్తుంది? మీలో 3 లెవెల్స్ ఉన్నాయి. ఒకటి బాడీ లెవెల్. బాడీ లెవెల్లో ఉన్న శక్తిని అంతటిని మీరు లాగాలి, మేనిఫెస్ట్ చేయాలి, దాన్ని ఎగ్జిబిట్ చేయాలి. అర్థమవుతుందా? ఎక్స్ట్రాక్ట్ చేయాలి. తర్వాత ఈ సెన్సరీ లెవెల్ ఎనర్జీని మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఇంటలెక్చువల్ మైండ్ లెవెల్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఆ మూడింటిని మీరు కంప్లీట్గా యూటిలైజ్ చేసుకుంటే యు ఆర్ ద మాస్టర్ ఆఫ్ యూనివర్స్. అది చెప్తుంది వేదం, అది చెప్తుంది. అయితే మనమేం చేస్తున్నాము? మనం స్టార్టింగ్లోనే దెబ్బ. ఏం ఫుడ్ తింటున్నాము? అంత పానీపూరీలు, అంత జంక్ ఫుడ్లు, అంత ఆయిలీ ఫుడ్లు, అంత ఫ్రై ఫుడ్లు, ఇవన్నీ బయట తినేస్తున్నారు. ఇంటి ఫుడ్ అంటే అసలు పడదు. ఇంట్లో వంటలు చాలామంది చేయడం మానేశారు. నెలకు ఒక రోజు గుర్తుతో స్టవ్ ఉన్నదా మాకని. ఎందుకంటే అందరూ హోటల్లో బిజీ. ఏ హోటల్లో వెళ్ళినా పెద్దవాళ్ళు కూడా ఫ్యామిలీ హోటల్లో దూరిపోతున్నారు. ఇంట్లో వంటలు లేవు. సో ఆ వంట ఎందుకు ఆహారం మీద ఫోకస్ పెట్టాలి మనము? వండేటప్పుడు వాడు ప్రార్థనతో ఏమైనా వంట చేస్తున్నారా? లేదు. వాళ్ళ ఇంటితో అలా ఆవిడేదో తిట్టిందంటే కోపం మీద చిరాకు పరగతున్న వంట చేస్తున్నాడు, అది మనం తింటున్నాం. మనకెలా ఉపయోగపడుతుంది? ఆ వంట ఎవరు ఉంటారు కదా రెస్టారెంట్ ఓనరు, ఆ పెద్ద కరప్షన్ అంట ఆయన. ఆ కరప్షన్తో తెచ్చి మనకు పెట్టేస్తున్న ఫుడ్ మనకెలా ఉపయోగపడుతుంది? ఆ వండేవాడు స్వెట్టింగ్ అందులో వేస్తుంటాడు, మనకెలా ఉపయోగపడుతుంది? అనేక మిక్సింగ్లతో తింటున్నటువంటి ఆహారంతో మనకి ఎటువంటి ఆలోచనలు వస్తాయి చెప్పండి? క్రూరమైన భయంకరమైనటువంటి పర్సనాలిటీ తయారవుతుంది. అందువలన పిల్లలకు కూడా విలను ఆ నెగిటివ్ క్యారెక్టర్ అట్రాక్ట్ అవుతాయి. గన్నుంటే ఈ టైప్ ఆఫ్ యాటిట్యూడ్. దెర్ ఈజ్ నో కన్స్ట్రక్షన్, ఓన్లీ డిస్ట్రక్షన్ హ్యాపెనింగ్స్. మీలో కూడా ఆ యొక్క చూడండి, నేను చెప్పవాలో లేదో నాకు తెలియదు. నేను ఇప్పుడే వస్తాను రోడ్డు మీద. అక్కడ కొంతమంది జాబ్ చేసినటువంటి ఐటీ ప్రొఫెషనల్స్ ఆడవాళ్ళు స్మోకింగ్ చేస్తాను రోడ్డు మీద, జస్ట్ ఇక్కడే అవుట్ సైడ్. స్మోకింగ్ వలన ఎంత డేంజరస్ అంటే, ఈ స్మోకు, ఈ ఫైర్ల లోపల లంగ్స్ అవన్నీ అవి చాలా సెన్సిటివ్ లిమ్స్ అనమాట. ఆ లోపలికి వెళ్ళి చేస్తుంది. అందులో ఆడపిల్లలంటే వాళ్ళు రేపు జీవితంలో వారు ఇంకా సంతానోత్పత్తి పనికిరారు పూర్తిగా. వెరీ డేంజరస్. వాళ్ళ పిల్లలు పుట్టిన ఎంతటి దౌర్భాగ్య, అన్ఫార్చునేట్ పిల్లలు పుడతారో చూసుకోండి. అందుకే కదా ఇప్పుడు కాలంలో, దేశ కాలంలో చూడండి, పుట్టినప్పుడు నుండే వాడికి షుగరు, బీపీలో, లేకపోతే లంగ్స్ ప్రాబ్లము, హార్ట్ ప్రాబ్లము, అలాంటి పిల్లలు మనకు పుడుతున్నారు. ఎందుకంటే అమ్మగారు బాగా అంత చైనీస్ స్మోకర్, రింగులు వదులుతున్నారు. ఆవిడ రింగులు తిరుగుతున్నారు. కాంపిటీషన్లో ఆవిడకి ఫస్ట్ ప్రైజ్. అంటే ఇప్పుడు ఆడవాళ్ళ మగవాళ్ళని కాదు, మగవాళ్ళకి డేంజరసే, కానీ మగవాళ్ళ కంటే ఆడవాళ్ళకి ఇంకా డేంజరస్ అని చెప్తున్నాను. అర్థమవుతుందా? మనము ఒక సాంప్రదాయ భారతీయ సనాతన ధర్మ సంస్కృతి సాంప్రదాయబద్ధంగా మనం వచ్చాము. ఎందుకు వచ్చామంటే
ఈ మనిషి నుండి మళ్ళీ దైవత్వంలో చేరుకునే మార్గంలో మనం వచ్చాం. మనం అక్కడ నుండి ఇక్కడ జారిపోతాం మళ్ళీ వెనక్కి. మన ప్రయాణం అంతా వెనక్కి, ముందుకు కాదు. ఎందుకు? చిరిగిన బట్టలు కట్టుకొని బయటికి వెళ్ళడానికే సిగ్గుపడేవాళ్ళము, అశుభము, అమంగళకరం అనుకునేవాళ్ళం మన సంప్రదాయంలో. ఇప్పుడు ఏం చేస్తున్నారు? చిరిగిన బట్టలు వేసుకోవడమే ఫ్యాషన్గా తిరుగుతున్నారు రోడ్ల మీద. అందరూ ఎవరిలో జ్ఞానం లేదు, అంత డొల్లా, అంత రోబోలాగా ఏదో కంటెస్ట్ పెట్టేసి బయాట్ చేసేసి ఏదో ఎగ్జామ్స్లో ఉన్న వాళ్ళని చెప్పి వీళ్ళని చెప్పి వాళ్ళ తల మీద చేసి వీళ్ళ పీక మీద పెట్టి మెడకి కత్తి పెట్టి ఏదో రకంగా మేనేజ్ అయిపోతున్నారు. ఎవరిలో కూడా ఎటువంటి ఫిజికల్ స్ట్రెంగ్త్ లేదు. ఎందుకుంటుంది? ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉండదు. ఎందుకంటే మనం మనుషుల్ని మనం రికగ్నైజ్ చేయట్లేదు. అన్నీ కూడా ఏదో ఆట వస్తువులాగా, ఆట బొమ్మల్లాగా మనం చూస్తున్నాం. నో రెస్పెక్ట్, నో వాల్యూ, ఈ మోరల్ వాల్యూస్ లేవు. కాబట్టి ఎప్పుడైతే యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్సు కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ అని చెప్పారు గీతలో. మీరందరూ కూడా ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ ప్రాతకాలంలో లేవాలి. ప్రాతకాలం లేచి మీ యొక్క కంప్లీట్ ఇమ్మీడియట్ నీడ్స్, ఆ అవసరాలకు ఉన్నటువంటి పనులన్నీ చేసుకోవాలి. లేచిన వెంటనే అమ్మా నాన్న నమస్కారం పెట్టుకొని సూర్యోదయానికి మనం వెల్కమ్ చెప్పి చిన్న లఘు పూజ 5 నిమిషముల పాటు చేసి మీ యొక్క కాలేజ్, స్కూల్స్, మీ ఎడ్యుకేషన్, మీ జాబ్లు, మీ ప్రొఫెషన్, మీ ఉద్యోగాలు, వాట్ ఎవర్ బిజినెస్ డూ ఇట్ స్టార్ట్. అలా చేయడం వలన మీరు ఇన్ఫినిటీ సోర్స్ కనెక్ట్ అయి చేస్తున్నట్టు అన్నమాట. గాలిపటం చూడండి, మన చేతిలో దారం ఉన్నంత వరకు మన కంట్రోల్, తెగిపోతే నో డోంట్ నో, ఎక్కడ పడుతుంది ఎక్కడికి వెళ్ళి తెలియదు. మనము కూడా యూనివర్సల్ సోర్స్ అనే గాలిపటంలా కట్టి ఉన్నంత వరకే మనకు ఫ్రీడమ్. అప్పుడు ఎలా ఉంటుంది? అన్ఫ్లగ్ యువర్ లింబ్స్, అన్ఫ్లగ్ యువర్ వింగ్స్ అండ్ రైజ్ అబౌవ్, స్కై ఈజ్ ద లిమిట్. మనం ఎక్కడే అలా కింద మీద ఎక్కడే పడుతున్నాం, ఇంక పైకి చూడడానికి తలే తిరగట్లేదు చాలా. సూర్య నమస్కారాలు లాంటివి పెట్టారు. అంటే మన ధర్మం ఎంత గొప్పదంటే, మనం ఆరోగ్యం కోసం జిమ్ములకు వెళ్తున్నారు, ఎక్సర్సైజ్ చేస్తున్నారు. మనమేమంటున్నారు? మరి బాబు ఎక్సర్సైజ్ కాదురా, అది యోగా అని చెప్పారు మన వాళ్ళు. అంటే మీ ఎక్సర్సైజ్లో ఒక భక్తి అనేది జోడిస్తే ఏమైపోయింది? అది అర్థమవుతుందా? ప్రతి ఒక్కటి భోజనం అందరూ కూడా ఎన్ని కారం బాగుందా, ఉప్పు బాగుందా, స్వీట్లు ఉన్నాయి, ఐస్ క్రీమ్లు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, జ్యూసులు ఉన్నాయి, రకరకాల ఐటమ్స్. మనమేం చెప్తున్నాము? భోజనం కాదు, అది భిక్ష అని ప్రార్థనతో స్టార్ట్ చేస్తుంది. ఎందుకు? ఈ లోపల అహం వైశ్వానర అగ్ని ఉన్నది, దానికి మీరు ప్రార్థన చెయ్యండి, మీకు కాన్స్టిపేషను, అన్డైజెషన్ ఉండవు అని చెప్పారు. అందుకే లేట్ నైట్ 1 గంట తినడాలు లేవు మన ధర్మంలో. ఎప్పుడు కూడా ఎర్లీ అవర్స్, అంటే 7 గంటలకు, ఈవినింగ్ 7 గంటల లోపు మీకు భిక్ష అయిపోవాలి మీ డిన్నర్. మనం మ్యాక్సిమం ఇప్పుడు ఒక డెన్సిటీ, ఒక యావరేజ్ తీసుకుంటే సిటీలో 95, 96, 97 పీపుల్ 11, 12, 10 ఆ టైంలో తింటున్నారా ఎక్కువ మంది. అర్థమైందా ఎంత డేంజరస్? అందువలన ఎప్పుడైనా సరే మనం భోజనం చేస్తే 7 గంటలకు చేసామనుకోండి, 2 అవర్స్ వరకు మనము పడుకోకుండా ఉంటాం. ఈ 2 అవర్స్లో మ్యాక్సిమం మీకు డైజెషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు పడుకున్నారు అనుకోండి, పడుకున్నప్పుడు డైజెషన్ ప్రాసెస్ స్లో అవుతుంది. వేకింగ్ ఉండేటప్పుడు ఫాస్ట్ ఉంటుంది డైజెషన్ ప్రాసెస్. అప్పుడు ఏం చేస్తాను? 2 గంటలకు 1 గంట మనం తింటాం అని పడుకుపోతాం. డైజెషన్ స్లో ప్రాసెస్ ఎప్పుడు స్లో. అందువల్ల మొత్తం నో ఎనర్జీ, ఫుడ్లో జీరో. అలాగ మనం వీక్ అవుతుంది, అన్నీ తీసుకొని మెడిసిన్స్ లాగా, డ్రగ్స్ లాగా తీసేసుకొని ఇంకా అలాగ మొత్తం ఓల్డ్ పర్సనాలిటీ కొలాప్స్. ఏదో అదే ఇది అక్కడ ఇక్కడ చేసి ఏదో రకంగా ఇక్కడ సెట్ అయిపోతుంది, జాబ్ బిజినెస్ చేసేస్తారు, దాంట్లో ఏముండదు. ఏదైనా షాక్ తగిలితే కొలాప్స్ అవుట్. తర్వాత బీపీ, షుగర్, అంతా స్ట్రోక్లు, గీక్లు, మొత్తం రకరకాల హాస్పిటల్ అన్నీ కూడా మాఫియా కదా. సో మొత్తం కేలికతం దుకాణం బంద్, అక్కడ చేరుకున్నారండి. సో ఈ విధంగా ఆ తర్వాత ఏంటి? సెన్సరీ ఆర్గన్స్. సో ఇంద్రియములు కూడా మనము అధికంగా చూడకూడదు, అధికంగా వినకూడదు. అర్థమైందా? అందువలన మీరు ప్రతిరోజు భోజనం టైం పెట్టుకోవాలి. ఆ టైంకి భోజనం చేయాలి, మీరు పెట్టుకోవాలి. లేకపోతే తినకూడదు. ఆ రోజే జ్యూస్, ఏ ఫ్రూట్స్, సలాడ్ తీసుకుని ఆపేయాలి. టైం మెయింటైన్ చేయాలి, టైంకి భోజనం చేయాలి, టైంకి లేవాలి.
ఇది రెగ్యులర్ మీరు పెట్టుకోవాలి మీ టైం టేబుల్. లేకపోతే ఇప్పుడు మీకు తెలియదు, మీకు ఆరోగ్యం మీద అంత ఎఫెక్ట్ చూపెట్టదు. పెద్దవాళ్ళు అవుతుంది ఇంకా వాళ్ళు అలాగే నిల్చున్నారు, ఆ టైం మీకు వస్తారు, మీరు అలా ఇలా ఉండాలి కదా. రియల్లీ ఇట్స్ హ్యాపెన్స్, ఇట్స్ ట్రూ ఆల్సో. ఎందుకంటే వాళ్ళు తెలుసో తెలియక కొంత రకంగా కింద మీద పడి ఎక్సర్సైజ్ అయిపోయినాయి అవి. మీరు అక్కడికి వస్తారు ఇంకేం లేదు కదా, ఇంక మీరు ఎప్పుడు నడవడు. ప్రతి ఒక్కళ్ళు కార్ల మీద ఎప్పుడు ఎక్కడ చూసినా అడుగు తీసి కార్లు అడుగు తీని ఇంట్లో, కార్లు అడుగు తీని కాలేజు, నడవడం ఏం లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఒకప్పుడు మన వాళ్ళు ఎలాగైతే వంట వండేవాళ్ళు, ఎలాగైతే రోకలతో దంచేవాళ్ళు, ఈ ఎక్సర్సైజులన్నీ ఇప్పుడు చేయిస్తున్నారు. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, అవన్నీ అక్కడ చేయిస్తున్నారు. ఇంటి దగ్గర చేస్తే మనం చేయకూడదంట, మన పని మనిషి చేయాలి. మనం వెళ్ళాము ఎక్కడో సెంటర్లో మనం చేసుకుందాం అన్నీ. కాబట్టి మనం మళ్ళా వెనక్కి వెళ్ళాలి. అదేవిధంగా విద్యార్థులు 5 విషయాలు చెప్పారు మన శాస్త్రం భగవద్గీత. ఏంటది? కాకచేష్టాభక ధ్యానం శ్వాన నిద్రా తథైవ చ అల్పాహారం జీర్ణవస్త్రం విద్యార్థి పంచలక్షణం అల్పాహారం బ్రహ్మచర్యం విద్యార్థి పంచలక్షణం. మీరు ఎప్పుడు విన్నారా? అంటే ఈరోజు ఉత్తమ విద్యార్థులైనా, ఉత్తమ ఇంజనీర్లైనా, ఉత్తమ డాక్టర్లైనా, ఉత్తమ యాక్టర్, ట్రాక్టర్, ఫ్యాక్టర్, వాట్ ఎవర్ అయినా సరే 5 ఫ్యాక్టర్స్ ఉండాలంట. ఏంటి 5? కాక చేష్ట. కాక అంటే ఏంటమ్మా తెలుసా? క్రో. కాక అంటే ఏంటి? యు ఆర్ యానింగ్ సంథింగ్ రిలాక్సింగ్ లైక్ ఏ సీనియర్ సిటిజన్, జస్ట్ లాస్ట్ వీక్ రిటైర్డ్ విత్ ఫెలిసిటేషన్. ఓకే, కాక చేష్ట అంటే కాకి చేష్ట అంటే కాకి వలె మనం ఎఫర్ట్ పెట్టాలి అని అర్థం. కాకి కథ మీకు తెలుసా? చిన్నప్పుడు కాకి తిరుగుతుంటుంది, దాహం వేస్తుంటుంది, ఎక్కడ వాటర్ దొరకదు, ఏం చేస్తుందమ్మా? రాక్స్ నింపి వాటర్ పైకి వేసి తాగి వెళ్తుంది, దాహం తీర్చుకుంటుంది కదా. అంటే అర్థం ఏంటి? ఎక్కడ వాటర్ దొరకకపోతే వాట్ టు డూ అనే ఆలోచన మనలో కలగాలి. అంటే ఏమవుతుంది చేతులు కట్టుకొని బాధపడ్డాం కాదు. వాట్ ఆర్ ద పాసిబిలిటీస్, వాట్ టు డూ, వాట్ ఈజ్ నెక్స్ట్, వాట్ నెక్స్ట్ అనే ఒక ఆలోచనలో పడాలి మనం. అర్థమవుతుందా? ఆ విధంగా చేస్తే మనము కంప్లీట్గా విడిచిపెట్టకూడదు. కంప్లీట్గా ఇన్సెసెంట్ ఎఫర్ట్ అనేది ఉండాలి మనకి. అది మనకి కాకి ద్వారా తెలుస్తున్న లెసన్ అనమాట. బక ధ్యానం. బక అంటే కొంగ, ధ్యానం అంటే మెడిటేషన్. మీకు విషయం తెలిసి ఎప్పుడైనా చూసారా? మీరు చూడడానికి అవకాశమే లేదు. మీరు ఎప్పుడు విలేజ్లో వెళ్తే, విలేజెస్లో ఎక్కడైనా కొలనులు, చెరువులు అక్కడ చూస్తే, నదులు, చెరువుల్లో చూస్తే ఆ కొంగ సింగిల్ లెగ్ మీద అలా నిల్చొని ఫోకస్ అలా పెడితే ధ్యానం చేస్తున్నట్టు, ధ్యానం చేస్తున్నది, అబ్బా గొప్ప తపస్సు అన్నట్టు ఉంటుంది అన్నమాట. దేనికోసం ఫోకస్? దేనికోసం? చేప కోసం. ఒక్కసారి చేప అలా టక్కన లాగుతుంది, మిస్ అవ్వదు టార్గెట్. మీరు కూడా అంత ఫోకస్, ఏకాగ్రతగా మీరు చదవాలి, వర్క్ చెయ్యాలి. ఏ డ్యూటీ అయినా. నాకు దాని మీద ఫోకస్ రావట్లేదు, సినిమాల మీద వస్తుంది, ఆటల మీద వస్తుంది, ఏమైనా అంటారు కదా, ఏమో చాలా గేమ్స్ ఉంటాయి. ఎందుకు వస్తుంది ఫోకస్ అంటే, మనం ఎప్పుడైనా సరే మనం చేసే దాని మీద మీకు ఆ పర్పస్ అనేది తెలిస్తే దాని ఫోకస్ వస్తుంది. చాలా వరకు పిల్లలకి చదివిస్తుంటారు తల్లిదండ్రులు, కానీ ఆ చదువుకున్న చదువు వలన వచ్చే ప్రయోజనం వాళ్ళకి తెలియజేయలేకపోతున్నాం మనం. అందువలన ఆ చదువు మీద ఫోకస్ కంటే మిగతా వాటి మీద ఫోకస్ వస్తుంది. ఎందుకంటే మిగతా వాటివి మనకి ఇమ్మీడియట్లీ మనలో ఒక పర్పస్ అనేది కనిపించేటట్టు అనిపిస్తుంది, కన్ఫ్యూజన్తో, ఏదో సంథింగ్ టెంపరీ. అందువలన పిల్లలు సాధారణంగా ఏదైతే అట్రాక్టివ్ ఉంటుందో దాని మీద ఫోకస్ పెడతారు. మనం చిన్నప్పుడు చూడండి, చీమ వెళ్తుంటే చీమను కూడా ఫాలో అవుతారు. లేకపోతే ఒక ఈగ ఉంటుంది, ఈగను కూడా పట్టేసేవాళ్ళం మనం. తూరేగలు అంటారు, విన్నారు? తూరేగలు విలేజెస్లో వాటిని అలాగ వెళ్ళి టక్కన క్యాచ్ చేసేవాళ్ళం. అంటే ఎంత కాన్సన్ట్రేట్ ఫోకస్తో ఉంటారు చెప్పండి. చాలా ఫోకస్ ఉంటుంది మనలో.
కానీ దాన్ని మనము మిస్యూజ్ చేస్తున్నాం, వాడట్లేదు. ఎందుకు? ఆ పర్పస్ ఎప్పుడైతే మనకు తెలుస్తుందో దాని మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది. అంటే పిల్లల్లో మనము ఆ ఇంట్రెస్ట్ కలిగించట్లేదు, ఆ గొప్పతనం, ఆ పర్పస్. ఆ విధంగా చేస్తే మీకు ఆ సింగిల్ పాయింటెడ్ ఫోకస్ ఉంటుంది. ఆ ఫోకస్ మీకు చూడండి, మహాభారతంలో ఆ యొక్క కౌరవులు పాండవులకి ద్రోణాచార్య గురువు, ఇద్దరికి చదువు చెప్తుంటారు సమానంగా, ఆచార్య ఒక్కరే. కానీ అందులో అర్జునుడు చూడండి, ఫోకస్, సింగిల్ పాయింటెడ్ ఫోకస్. అదే భీముడు చూడండి, అన్నీ చూస్తుంటాడు. చెట్టు మీద ఒక బారుడు పెట్టి దానిలో నీకు ఏం కనిపిస్తుందంటే దుర్యోధనుడు వచ్చాడు, చెట్టు అంతా కనిపిస్తుంది అన్నాడు. భీముడు అన్నాడు మంచి మంచి పండ్లు కనిపిస్తాయి అన్నాడు. అర్జునుడు మాత్రము ఒక్క ఐ ఆఫ్ ది బర్డ్ అంటే పక్షి నేత్రం తప్ప నాకు ఏమి కనిపించట్లేదు అన్నాడు. చూసాను, అర్థమవుతుందా? అందువలన పిల్లలు ఎప్పుడు కూడా ఆ ఫోకస్ అది తప్ప ఇంకేం ఉండకూడదు మీ దృష్టిలో. అందుకే ఏమంటారంటే స్టీవ్ జాబ్స్, విన్నారా పేరు? ఎవరు స్టీవ్ జాబ్స్? స్టీవ్ జాబ్స్ ఎవరమ్మా, విన్నారా పేరు? ఎవరు? చూసారా, జనరల్ నాలెడ్జ్. మీరు క్లాప్స్ కొట్టండి, ఎందుకంటే యాపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్. ఆయన అంటాడు ఫోకస్ అంటే ఏమిటి అని క్వశ్చన్ అడిగారు ఆయనకి. ఆయన అన్నాడు సే నో టు 99 థింగ్స్ ఎక్సెప్ట్ 1 అంటే దట్ ఈజ్ యువర్ గోల్. సే ఎస్ టు గోల్, సే నో టు 99 థింగ్స్, దట్ ఈజ్ ఫోకస్, రైట్? అందువలన బ్రూస్లీ అనే పేరు విన్నారా? బ్రూస్లీ ఎవరు? బాక్సరా? ఆయన చెప్పండి. మూవీ చూడకపోయినా బ్రూస్లీ మంచి ఫేమస్, కరాటేనా. ఆయన అంటాడు ఐ హ్యావ్ స్కేర్డ్ అండ్ ఫియర్ హూ ఈజ్ ప్రాక్టీస్ 1 kick 1000 times. I don't care about who is practicing 1000 kicks 1 time. What do you mean? మీకేం అర్థమైందా? అర్థం కాలేదు కదా, నాట్ అండర్స్టాండ్. అంటే నేను భయపడతాను ఒకరిని, ఎవరిని? ఒకే కిక్ని 1000 times ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళని చూసి నేను భయపడతాను అంటాడు. కానీ 1000 kicks 1 time ప్రాక్టీస్, ఐ డోంట్ కేర్ అబౌట్. మనం ఏం చేస్తాం తెలుసా, 1000 games ఆడుతాం, ఏ గేమ్లోనూ మనకు రాదు, మాస్టర్ కాదు, ఏ ప్రైజ్ రాదు. ఎందుకంటే అన్ని గేమ్లు నాకు వచ్చు, ఏ గేమ్ మాస్టర్ కాదు. మీరు ఒకే దాని మీద ఫోకస్ పెట్టండి, యు రీచ్ ద టార్గెట్, హిట్ ద టార్గెట్. అందుకే మన టార్గెట్ ఎప్పుడు సింహాన్ని టార్గెట్ పెట్టుకోవాలి. ర్యాబిట్తోనే ఇంటికి వస్తారు. మీ టార్గెట్ ర్యాబిట్ మీద పెడితే, ర్యాబిట్ మిస్ అయితే ఎంప్టీ హ్యాండ్స్, కమ్ బ్యాక్ విత్ ఎంప్టీ హ్యాండ్స్. కాబట్టి టార్గెట్ ఎప్పుడు హై ఉండాలి, అవునా కాదా? అది బకధ్యానం. తరువాత శ్వాన నిద్ర. శ్వాన అంటే డాగ్. స్టూడెంట్గా ఉండేటప్పుడు ఎలా ఉండాలంటే బీ అలర్ట్. చిన్న సౌండ్ వస్తే ఒకసారి లేవాలి, అంతే. పడుకున్న తర్వాత లాగా వుడ్ లాగా కిక్ చేసినా లేవరు, నీళ్ళు పోసినా లేవరు కొంతమంది. అలా ఉండకూడదు. విద్యార్థి దశలో అలా ఉన్నారంటే ఈజ్ నాట్ ఫిట్ ఫర్ ఈవెన్, ఈజ్ నాట్ గుడ్ ఫర్ నథింగ్. అర్థమైందమ్మా? అందుకే మీకు అబ్జర్వ్ చేశారా, ఎక్కడైనా డాగ్ అత్యంత అలర్ట్ యానిమల్ ఏంటి చెప్పండి? డాగ్. చిన్న ఆ విధంగా పడుకోవాలండి. డాగ్ స్లీప్ ఎప్పుడు బీ అలర్ట్గా ఉంటుంది. అందుకే కుక్కలు నమ్ముకుంటారు, మనుషులు నమ్మట్లేదు మనం. మీరు ఎక్కడ ఏ ఇంటికి వెళ్ళినా వాచ్మెన్ పడుకునే ఉంటాడు, పక్కన కుక్క అలర్ట్గా ఉంటుంది. ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్, హోల్ డిపార్ట్మెంట్ డిపెండ్స్ అపాన్ ద డాగ్స్. కాబట్టి డాగ్ స్లీప్ వెరీ పవర్ఫుల్. అందువల్ల డాగ్ స్లీప్ని మీరు ఎవరైతే కాపీ కొడతారో మీరు కూడా డాగ్లో అలర్ట్గా ఉంటారు. డాగ్లో అంటే ఆలోచనలు డాగ్ కాదు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద అలర్ట్నెస్. అండ్ ఐఎమ్ సమ్ గుడ్ నైస్ ఎగ్జాంపుల్. టుమారో ఆన్వర్డ్స్ ఐఎమ్ ఆల్సో లైక్ డాగ్, సో ఐఎమ్ జస్ట్ ఫాలో ఎ డాగ్, నాట్ లైక్ దట్. You become a dog, you never become a god. Just reverse the dog. What happens? If you follow be alertness like a dog, then you become a god. Reverse the dog, what happens? That's why ఈ శ్వాన నిద్ర. నెక్స్ట్ ఎన్ని అయినా ఇప్పటి వరకు ఎన్ని చెప్పాను? 3 చెప్పాను. ఏంటంటి? రిపీట్, ఎందుకంటే మీరు వినట్లేదు సరిగ్గా.
ఏం చెప్పి ఎన్ని పాయింట్స్ చెప్పానమ్మా? ఏంటి చెప్పమ్మా? క్రో అంటే కాక చేష్ట అని చెప్పాను. అంటే పర్సిస్టెంట్ కంటిన్యూస్ ఎఫర్ట్ లైక్ ఏ క్రో. ఫోకస్ అండ్ కంప్లీట్లీ ద ఫోకస్ కాన్సన్ట్రేషన్ లైక్ వాట్? స్వాన్, కొంగ, బకధ్యానం అని చెప్పాం కదా. తరువాత శ్వాన నిద్ర అంటే డాగ్ స్లీప్. ఓకేనా? ఓకే. 4th వన్ అల్పాహారం. చూడండి, మీరు ఎప్పుడు కూడా ఒక యజ్ఞం, ఒక తపస్సు, ఒక చదువులో ఉన్నారంటే నిరంతరము లెర్నింగ్, నోయింగ్. మీరు ఎప్పుడు కూడా మీకు మీరు కాంపిటీషన్ పెట్టుకోవాలి. ఎప్పుడైనా పక్క వాళ్ళతో పెట్టుకోవడం కాదు. పక్క వాళ్ళతో మనం పెట్టుకోవడం అనుకోండి, మీరు బాగా పెద్ద రాణించలేరు, జీవితంలో ఇప్పుడు ఉన్న స్థితికి వెళ్ళలేరు. పక్క వాళ్ళతో మనం పెట్టుకోను. నేనున్నాను, మా వాచ్మెన్ పక్కన ఆయనతో కంపేర్ చేసుకున్నాను అనుకోండి, జీవితాంతం ఆయనకంటే మెరుటుగానే ఉంటాను తప్ప పైకి వెళ్ళలేను. మీకు అర్థమవుతుందా? వాచ్మెన్ కంటే మెరుటుగా బతుకుతాం, అంతే. దట్స్ ఇట్. సపోజ్ ఇప్పుడు ఏమవుతుంది, కంపేర్ చేసుకుంటే నాకంటే పెద్ద వారితో చేసుకున్నాను అనుకోండి, ఏదో అబ్దుల్ కలాంతో, రతన్ టాటాతో కంపేర్ చేసుకున్నాను అనుకోండి, ఆయన ఎక్కడ, నేను ఎక్కడ, హెల్ప్లెస్. ఇక్కడే ఉంటాం, ఆయన అక్కడే ఉంటాం. సో ఎప్పుడు కూడా కాంపిటేటింగ్ విత్ యువర్ సెల్ఫ్ ఈజ్ గుడ్ ఆర్ అదర్స్? టెల్ మీ. Yeah, because what is the benefit? Tell me. If you compare always yourself, what is the purpose? What is the benefit? What happens? See, listen. మీరు ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరే పోటీ పడ్డారనుకోండి, మీతో మీరే పోటీ పడ్డారనుకోండి, మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు వాట్ ఎక్స్ట్రా ఐ లెర్న్ టుడే, ఇవాళ ఏం చేసుకోండి, వాట్ ఈస్ ద ఇంప్రూవ్మెంట్, వాట్ ఈస్ ద బెటర్మెంట్, రైట్? ఆల్వేస్ లెర్న్, గ్రో, లెర్న్. ఆల్వేస్ కంపేర్ యువర్ సెల్ఫ్. What is the change? What is the difference? What is the betterment from morning to evening? Today to tomorrow. Every time comparing with yourself is healthy. Otherwise, మనకు ఏం చెప్తారు ఎడ్యుకేషన్ సిస్టంలో? అంత పక్కింటి లాంటి వాళ్ళు పెట్టి చూసారా, బాగా చదివితే నువ్వు చదవట్లేదు. ఇక ఈయనేమనుకుంటే చదవలేకపోతే ఈ జ్వరం వచ్చేస్తే బాగుండు, ఎగ్జామ్ బాగా రాయలేకపోతే బాగుండు, పక్క వాళ్ళు రాయలేకపోతే బాగుండు, ఈ కోరుకుంటారు అన్నమాట. ఎందుకంటే వీడు చదవలేడు అని బాగా చదువుతాడు. ఇవంతా నెగిటివిటీ క్రియేట్ అయిపోతుంది అన్నమాట. ఈ యొక్క అన్ని కార్పొరేట్ స్కూల్ చూడండి, పక్క స్టూడెంట్స్తో కాంపిటీషన్, పక్క స్కూల్తో కాంపిటీషన్, అన్నీ పక్క ఎదుటి వాళ్ళతో కాంపిటీషన్. దీనివల్ల మనలేదంటే ఒక నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అయిపోతుంది, తెలుసో తెలియకు. అందువల్ల ఎవరిలో కూడా హెల్తీ ఎన్విరాన్మెంట్ లేదు. అంతా కూడా ఈ కౌరవుల వలె ఒక నెగిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసేస్తున్నారనమాట. వీళ్ళని కూడాను చిన్నప్పుడే ఒక ఐఐటి టార్గెట్ పెట్టేస్తుంటారు అనమాట. వాళ్ళని రబ్ చేసి పామి దోమి అలాగా వాళ్ళలో ఒక రకమైన హెల్తీ ఎడ్యుకేషన్ పూర్తిగా జీరో. అంటే ఎడ్యుకేషన్ ఉంటుంది కానీ దెర్ ఈజ్ నో వాల్యూస్, దెర్ ఈజ్ నో మొరాలిటీ, దెర్ ఈజ్ నో ఎథికల్ వాల్యూస్, దెర్ ఈజ్ నో మోరల్ వాల్యూస్, దెర్ ఈజ్ నో పాజిటివిటీ, దెర్ ఈజ్ నో ఆప్టిమిస్టిక్, ఓన్లీ పెసిమిజం, నెగిటివిటీ, టెన్షన్, ఫియర్, డిజైర్, ఇవన్నీ నోరు పోసేస్తున్నారు. వాళ్ళు ఏ విధంగా ఉపయోగపడతారు? వాళ్ళే ఉపయోగపడట్లేదు, వాళ్ళ ఇంటికే వాళ్ళు ఉపయోగపడరు, సమాజానికి ఉపయోగపడతారు. నేను ఉద్ధరించేస్తాను దేశాన్ని. వాళ్ళే దే ఆర్ అన్ఫిట్ ఫర్ లివింగ్. వాళ్ళు దేశానికి ఏమి హెల్ప్ చేస్తారు చెప్పండి మీరు? ఈరోజు మీ తల్లిదండ్రులు గర్వపడాలి, మిమ్మల్ని చూసి. మీ ఊరు గర్వపడాలి, మన దేశం గర్వపడాలి, ప్రతి ఒక్కరు గర్వపడాలి. ఎప్పుడు గర్వపడతారు? మనం లేట్ నైట్లు రోడ్ల మీద తిరుగుతూ, జంక్ ఫుడ్లు తిరుగుతూ, సినిమాలో షికార్లు చేసుకొని, బొట్లు తుడిచేసి, చిరిగిపోయిన బట్టలు వేసేసుకొని, ఒక పెద్దవాళ్ళని గౌరవించకుండా, ఒక చిన్న వాళ్ళని ప్రేమించకుండా, మన ట్రెడిషన్ అంటే అబ్బో చిన్న చూపు, మన ధర్మం అంటే చిన్న చూపు, మన దేశం అంటే చిన్న చూపు, మన భాష అంటే చిన్న చూపు. ఇలా అవడం వలన మిమ్మల్ని చూసి ఎవరు గర్వపడతారు? మీరు ఒక రోల్ మోడల్గా తయారవ్వాలి. మిమ్మల్ని చూసి చిన్నవాళ్ళు ఇన్స్పైర్ అవ్వాలి. మీరు ఇన్స్పిరేషన్ కావాలి చిన్నవాళ్ళు. మిమ్మల్ని చూసినంటే వాళ్ళు చేదరించుకున్నట్లే చీ మా సిస్టర్ వచ్చింది, అబ్బా దాన్ని కలవకూడదు, అదో పెద్ద అలా ఉండకూడదు. మిమ్మల్ని చూసాక వాళ్ళు ఇన్స్పైర్ అవ్వాలి చిన్నవాళ్ళు. అర్థమవుతుందమ్మా? బీ అలర్ట్.
అటెన్షన్ ఉండాలి, వినాలి. బట్ ఈ విధంగా అల్పాహారం అంటే మీరు ఎప్పుడు కూడా హెల్తీ ఫుడ్, లిమిటెడ్, మీడియా అన్నీ కూడా మీడియాకర్గా ఉండాలి. అతిగా భోజనం చేసేసి ఈ నాన్ వెజ్ మీరు ఎలాగ తినలేండి. ఎందుకంటే అవి ఒక డెడ్ బాడీస్. ఈ రోజుల్లో నాన్ వెజ్కి ఎంత క్రేజ్ చూడండి, డెడ్ బాడీస్ తినడానికి. మళ్ళీ మనకేంటంటే మన యొక్క డైజెషన్ సిస్టము, మనలో ఆ థింకింగ్ పవరు, మనలో ఆ ఎమోషనల్స్ ఇవన్నీ కూడా బియాండ్ లెవెల్కి వెళ్ళి హైయెస్ట్ స్టేట్స్కి రీచ్ అవ్వాలంటే వెజిటేరియన్ అనేది చాలా సింపుల్ అనమాట, హెల్ప్ చేస్తుంది అనమాట. నాన్ వెజ్ అనేది వెరీ డిఫికల్ట్ అనమాట. అంటే నాన్ వెజ్ తింటే ఏదో పాపమని కానీ నేను అది చెప్పట్లేదు ఇక్కడ. నాన్ వెజ్ తినడం వలన మీ థింకింగ్ పవర్ డిఫికల్ట్ అవుతుంది, కష్టం అవుతుంది. మీ యొక్క తపస్సు, మీ సాధన కష్టం అవుతుంది. అది డైజెషన్కి ఎక్కువ టైం పడుతుంది. మీకు రెస్ట్ ఎక్కువ టైం కావాలి. మీరు తినడము పడుకోవడమే మీ లైఫ్ అయితే ఇంకేం చేస్తారు మీరు? అందువలన చూడండి, ఈ నాన్ వెజ్ మాంసాలు తినేవాడు వాడు కూడా దున్నపోతులాగా ఉంటారు తప్ప అందులో ఏం వెజిటేబుల్ ఉంది, ఏం థింకింగ్ ఉంది, ఏముంటాయి అందులో? అంతే కదా. అందుకే దీన్ని ఒక ఎక్సెప్షన్ ఇచ్చారు. ఎవరైతే అధికంగా చలిలోనూ ఎవరైతే సోల్జర్స్ ఉన్నారో వారికి కొంత లిమిట్లో ఎక్సెప్షన్, అది దాన్ని మనం తీసుకోకూడదు. అందరం ఎక్సెప్షన్లోనే పెట్టారు దానికి. ఆ ఎక్సెప్షన్ పట్టించుకొని అందరం తినేది అంటే కష్టం. అందులో మనం ఎందుకు తినకూడదు అని నేను చెప్పాను చాలాసార్లు బయట. ఎప్పుడైతే హ్యూమన్ బీయింగ్స్ కంటే దగ్గరగా ఉంటాయి యానిమల్స్ తర్వాత కదా, యానిమల్స్ ఆ ఇన్స్టింక్ట్స్, ఆ టెండెన్సీస్, అది తినేటప్పుడు అవి ఎంత బాధపడతాయో ఆ ఎమోషన్స్ మనకు యాడ్ అయినప్పుడు ఏంటంటే మన ఎమోషన్స్ ఆ ఎమోషన్స్ స్టగ్ అప్ ఫర్ ఎనిమిటీ అనమాట, ఫైటింగ్ అనమాట. అందువల్ల వాళ్ళు రెస్ట్లెస్గా ఉంటారు. చూడండి, నిద్ర తక్కువ ఉన్నాడు, రెస్ట్లెస్గా, చిరాకుగా ఉంటారండి. దానికోసం అనేక రకాలైనటువంటి డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోవడము, స్మోకింగ్ ఎడిక్ట్ అయిపోవడము, డ్రింకింగ్ ఎడిక్ట్ అయిపోవడం, ఇవన్నీ చూసారా మనిషిని ఎక్కడ తీసుకుపోతుందో? మీలో శాంతం అనేది ఉండదు, ఆనందం అనేది తెలియదు ఆయనకి. ఆనందం అంటే ఎక్కడ, ఆనంద డైరీలో ఎక్కడ ఉంటుంది అనుకుంటారు వాళ్ళు. ఆనందం అనేది తెలియదు వాళ్ళు. కాబట్టి ఈ విధంగా ఆహారం అనేది మంచి. ఇప్పుడు చూడండి, ఈ రోజుల్లో మీరు స్వీట్స్, షుగరు, సాల్టు, మిర్చీలు, తర్వాత ఫ్రైలు, ఈ జంక్ ఫుడ్లు, రోడ్డు మీద ఫుడ్, ఇవన్నీ కూడా మొత్తం ఒక్క శరీరంకే అవి ఎఫెక్ట్ కాదు. మీకు విషయం చెప్పనా, సైన్స్ అండ్ టెక్నాలజీ ఏం చెప్తుంది? మ్యాటర్ వేరు, ఎనర్జీ వేరు అంటుంది. కానీ నాట్ వేరు, అవి రెండు వేరు కాదు. భగవద్గీత ఏం చెప్తుందంటే మ్యాటర్ అండ్ ఎనర్జీ బోత్ ఆర్ సేమ్. దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్? ద సటిల్ మ్యాటర్ ఈజ్ కాల్డ్ ఎనర్జీ, ద గ్రాస్ ఎనర్జీ ఈజ్ కాల్డ్ మ్యాటర్. ఐ రిపీట్, ద సటిల్ మ్యాటర్ ఈజ్ కాల్డ్, ద గ్రాస్ ఎనర్జీ ఈజ్ కాల్డ్ మ్యాటర్. చూసారా? ఇప్పుడు ఇది తీసుకున్నాం. ద సటిల్ మైండ్ ఈజ్ కాల్డ్, సటిల్ బాడీ ఈజ్ కాల్డ్ మైండ్, గ్రాస్ మైండ్ కాల్డ్. చూసారా? ఇది రికార్డ్ చేసుకోవాలి పాయింట్ మీరు. ఎందుకు మనం తినే ఆహారం అంత ఇంపార్టెంట్ అయ్యిందంటే, మనం తినే ఆహారం అనేది ఆ సటిల్ పాయింట్ ఏదైతే ఉందో మన మైండ్కి ఎఫెక్ట్ చేస్తుంది. అందువలన మీరు ఎటువంటి ఆహారం తింటే అటువంటి ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. క్రూరంగా జంతువుల్ని అన్ని చంపుకొని తినేవాడికి ఆ మైండ్ కూడా ఆ క్రూరత్వంతో, క్రియాలిటీతో నిండిపోతుంది. అర్థమైందా? అందువలన కాలుష్యం, పొల్యూటెడ్, డైల్యూటెడ్. కాబట్టి అల్పాహారం. తర్వాత జీర్ణ వస్త్రం అన్నారు చూడండి, అంటే సింపుల్, ఒక ట్రెడిషనల్ డ్రెస్సింగ్ వేసుకోవాలి. విచిత్రమైన అందరినీ ఫోకస్ అయ్యేటట్టు. అందరూ ఏంటంటే సొసైటీ ఎలాగుంటుందంటే అందరూ మామూలు మంచి బట్టలు వేసుకొని, మనం సాధారణ బట్టలు ఎవరు పట్టించుకోరు. అక్కడ చిరిగిపోయిన బట్టలు మధ్యన ఒకళ్ళు వస్తారన్నమాట, దాని మీద ఫోకస్ ఫోటోలు తీస్తారు. సొసైటీ అలా ఉంటుంది. ఇంకా కొంతమంది ఉంటారంటే ఏదో రకం పేర్లతో బట్టలన్నీ తీసి నంగాగా తిరుగుతుంటారు. వాళ్ళు ఇంకా పాపులర్, హైలైట్, వ్యూస్, ఫాలోవర్స్, రీల్స్, ఓహో అవే చూస్తారు మొత్తం సోషల్ మీడియా అంటే. కాబట్టి జీర్ణ వస్త్రం అంటే సింపుల్ డ్రెస్సింగ్. బ్రహ్మచర్యం అని చెప్పాను. అంటే ఎవరు ఏ క్షేత్రంలో ఏ వృత్తిలో ఉన్నారో, విద్యార్థిగా ఉన్నారనుకోండి, విద్య ఆర్జించడమే వారి యొక్క తపస్సు. బ్రహ్మచర్యం అంటే తపస్సు. ఏం తపస్సు?
మనం ఉన్న దాంట్లోనే ఫోకస్ చేసి రీచ్ అవ్వాలి. ఎలాగా? నిరంతరం దాని మీదే ఫోకస్ ఉండాలి. బ్రహ్మచర్యం. కానీ బ్రహ్మచర్యం అంటే ఏంటి? రకరకాల అర్థాలు ఉంటాయి. విద్యార్థికి బ్రహ్మ అంటే వేదము, చదువు అని అర్థం. దాన్ని పూర్తిగా మనం ఎంత చదవాలి అని ఒక టార్గెట్ పెట్టుకొని దాన్ని పూర్తిగా చదవడమే బ్రహ్మచర్యం. అంతేగాని మనం కాంప్లైంట్ పెట్టుకోక్కర్లేదు. వాళ్ళందరికంటే నేను ఎక్కువగా చదవాలి అనుకున్నారు అనుకోండి, దానివల్ల మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ ఎంత చదువు అవసరమో దాన్ని కంప్లీట్ చదివేశారనుకోండి, దాన్ని ఉత్తములు అంటారు. నేను అందరికంటే శ్రేష్ఠుడిని అవ్వాలనుకుంటారు అనుకోండి, ఎదురు వరకు ఊగిపోతారనమాట, పోటీ పడిపోతారు, ఆ చక్రంలో పడిపోతారన్నమాట. మహాభారతంలో కర్ణుడు ఉంటాడు, అందరికంటే నేను శ్రేష్ఠుడిని అవ్వాలనే ఒక ప్రాబ్లంతో ఉంటాడు ఆయన. పాపం శ్రేష్ఠుడు అందరికంటే గొప్పవాడిని అవ్వాలని. కానీ అర్జునుడు ఎంత విద్య ఉన్నదో అంత నేర్చుకోవాలనుకుంటాడు తప్ప అందరికంటే నేను గొప్పవాడిని అవ్వాలని ఉండదన్నమాట. అందుకే అర్జునుడికి ఏమంటారు? ఉత్తముడు. కర్ణుడు శ్రేష్ఠుడే కానీ ఉత్తముడు కాదు. అర్జునుడు ఉత్తముడు అయ్యాడనమాట. సో మనము కూడా జీవితంలో ఉత్తములుగా జీవించాలి. ఉత్తములుగా జీవించినప్పుడు శ్రేష్టత్వం ఆటోమేటిక్గా వస్తుంది. మీరు ఎవరితో కంపేర్ లేదమ్మా. మీరు ఉన్నటువంటి మీ పరిశోధనలో, మీరున్న క్షేత్రంలో మీరు ఉన్నత స్థితికి వెళ్ళారనుకోండి, ఆటోమేటిక్గా మీరు శ్రేష్ఠులు కూడా అవుతారు, కానీ ఉత్తములుగా మిగులుతారు. ఉత్తములో ఉన్నవారికి పాజిటివిటీ ఉంటుంది. అందరికంటే గొప్పవాడు అవ్వాలనే ఒక తపనతో ఉండేవారికి శ్రేష్ఠులు అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ వారిలో పాజిటివిటీ ఉండదన్నమాట. సో మీ అందరిలో కూడా పాజిటివిటీ ఉండాలి. ఈ 5 ఎవరికైతే ఉంటాయో వాళ్ళు ఉత్తమ విద్యార్థులు అవుతారంట. మరి మీ ఉత్తమ విద్యార్థులు అవుతారా లేదా? అంటే మీకు 5 ఎంతవరకు ఉన్నాయి చూసి చెక్ చేసుకోవాలి. ఈ 5 నాకు ఎన్ని ఉన్నాయి, ఎంతవరకు ఉన్నాయి పర్సంటేజ్, ఏవి వీక్గా ఉన్నాయి, ఏవి ఎక్కువగా ఉన్నాయి చూసుకోవాలన్నమాట. అందువలన కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. అంటే మీరు ఏ డ్యూటీ అయితే మీకు అప్పగించారో ఆ డ్యూటీలో ఫుల్గా పూర్తి కంప్లీట్ ఫోకస్ చేసి, అర్థమవుతుందా? ఇచ్చిన డ్యూటీ మీద ఫోకస్ చేయాలి. రిజల్ట్ మీద మనము ఫోకస్ చేయకూడదని చెప్పారు. చూసారా? జనరల్గా ప్రపంచం అంతా కూడాను ముందు రిజల్ట్ పెట్టుకుని వర్క్ చేస్తారు. కంపెనీస్ ఏవైనా సరే టార్గెట్స్, రీచింగ్ ద టార్గెట్, డెడ్లైన్ ఫీల్డ్ అయిపోతుంది, మీరు చేయట్లేదు, వాళ్ళ మీద కూర్చుంటారు ఎంప్లాయీస్ అండర్ ప్రెజర్. కానీ మన సిద్ధాంతము, మన ధర్మము, మన ఫిలాసఫీ దాన్ని వ్యతిరేకించి ఏం చెప్పిందంటే, యూ పుట్ 100% ఎఫర్ట్స్, ఇన్పుట్ 100%, రిజల్ట్ అనేది ఆటోమేటిక్గా 100% వస్తుంది. కానీ ప్రపంచం ఏం చెప్తుంది? ముందు నువ్వు అంత అవుట్లైన్ పెట్టుకోవడమే, అంత రిజల్ట్ పెట్టుకోవడమే, టార్గెట్ పెట్టుకోవడమే, రీచింగ్ డెడ్లైన్స్ అని పెట్టించుకుంటాం. అక్కడ అవుట్పుట్ అంత బాగా రాదు. మనం నిజంగా మన తత్వం పాటిస్తే ఏమవుతుందంటే, స్టూడెంట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. స్టూడెంట్ తీసుకుంటే ఆయన చదువుకున్నటువంటి చదువు, అసైన్మెంట్స్, హోంవర్క్, ఆయన యొక్క ఏదైతే ఇన్పుట్ ఉందో దాని మీద ఫోకస్ పెట్టారనుకోండి, ఎగ్జామ్స్ మీద ఎన్ని మార్కులు వస్తాయి, ఏ గ్రేడ్ వస్తుంది, ఎక్కడ సీట్ వస్తుంది, ఇవన్నీ పక్కన పెట్టి 100% ఇన్పుట్ ఇవ్వగలిగితే ఆటోమేటిక్ 100% నీకు రిజల్ట్ వస్తుంది. అలా కాకుండా నాకు బిట్స్ పిలాని, నాకు ఐఐటి, నాకు పలానా ఇన్ని మార్కులు రావాలి, నేను క్లాస్ ఫస్ట్ రావాలి, యూనివర్సిటీ ఫస్ట్ రావాలి, స్టేట్ ఫస్ట్ రావాలి అనే ముందే ఫుల్ బిజీగా టెన్షన్తో మీరు ఎగ్జామ్స్ రాస్తే మీరు అంత బాగా రాయలేరు. చాలా వరకు జ్వరాలు పెట్టుకుంటారు. ఎగ్జామ్ని క్వశ్చన్ పేపర్ ఇచ్చారనుకోండి, క్వశ్చన్ పేపర్ ఇచ్చేటప్పుడు ఒక్కొక్కసారి ఫస్ట్ ప్రశ్న మీకు తెలియదు, డిసప్పాయింట్ అయిపోతుంది. రెండో క్వశ్చన్ మీకు తెలుసు, కానీ ఫస్ట్ క్వశ్చన్ చూసిన వెంటనే డిసప్పాయింట్ అయిపోయిన తర్వాత రెండో క్వశ్చన్ కూడా అంత బాగా రాయలేకపోతారు. అందువలన మొత్తము ఆ క్వశ్చన్ పేపర్లో అంతా ఒక్కసారి చదవాలంటారు. అందుకే ముందు మీరు ఒక క్వశ్చన్, 2 క్వశ్చన్ ఆగిపోకూడదు. క్వశ్చన్ పేపర్ మొత్తం చదవడమే మీరు చాలా వరకు మీరు విన్ అయ్యే పాయింట్లో ఉంటారు. ఎందుకంటే క్వశ్చన్స్ ఎప్పుడైతే ఉంటాయో అందులో 50% ఆన్సర్ క్వశ్చన్ పేపర్లోనే ఉంటాయి. యాక్చువల్గా మీరు వెతకలేరు. కానీ ఎక్కడైతే క్వశ్చన్ ఉంటుందో అక్కడే ఆన్సర్ ఉంటుందంట. ఎక్కడైతే ప్రాబ్లం ఉంటుందో అక్కడే సొల్యూషన్
ఉంటుంది. మీకు అర్థమవుతుందా? ఆ ప్రాబ్లమ్ సొల్యూషన్ రెండు కలిసే ఉంటాయి. కానీ పాలు వెన్న వేరు వేరు ఉంటాయా? పాలు నుండి వెన్న వస్తుందా? చెప్పండి అమ్మా. ఓకే, ప్రాసెస్ చేయాలా? కాబట్టి క్వశ్చన్ పేపర్ అంటే దీని అర్థం ఏంటి? ఎప్పుడైనా మీ జీవితంలో మీకు ఒక సమస్య, మీకు ఒక ప్రాబ్లం వచ్చిందంటే ఆ సమస్యకి, ఆ ప్రాబ్లంకి కనెక్ట్ అవుతూనే ఆన్సరు, పరిష్కారం ఉంటుంది. అందుకే గాంధీ గురించి విన్నారు కదా. ఆయన జీవితంలో చాలా పెద్ద పెద్ద సమస్యలు, ఆ యొక్క ఉద్యమాలు, స్వాతంత్ర ఉద్యమం కానీ ఏదైనా అవని, జీవితం కానీ సమాజం కావని, ఆయన సమస్యకి ఇంక ఎక్కడా పరిష్కారం తెలియదు అనే సమయంలో భగవద్గీత ఒక్కసారి తీసి ఇలా చూసుకుంటే భగవద్గీతలో పరిష్కారం దొరికేదంట. ఇదే విషయం ఐన్స్టీన్ కూడా చెప్పాడు, స్పినోజా అని చెప్పాడు, చాలా గొప్ప గొప్ప వాళ్ళు సైంటిస్టులు చెప్పారు, చరిత్రకారులు చెప్పారు, పెద్ద పెద్ద ఇంజనీర్లు చెప్పారు, డాక్టర్లు చెప్పారు. అందరూ కూడా ఈ భగవద్గీత అనేది యూనివర్సల్ విజ్డమ్, ఏ యూనివర్సిటీలో కూడా బోధన చేయడానికి అందనటువంటి జ్ఞానము భగవద్గీత అన్నమాట. కాబట్టి మీరు ఈ భగవద్గీత ఇప్పుడు ప్రారంభంలో ఆ శ్లోకాలు చదవడమే నేర్చుకోవాలి. స్వామీజీ శ్లోకాలు చదవడం నేర్చుకున్నంత మాత్రం మాకేంటి ఉపయోగం అని మీకు డౌట్ ఉండొచ్చు. సెయింట్ జేమ్స్ స్కూల్, లండన్లో ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్లో మన సంస్కృత శ్లోకాలు, రఘువంశంలో కాళిదాసు రచించిన రఘువంశం శ్లోకాలు, భగవద్గీత శ్లోకాలు, రామాయణంలో సుందరకాండ శ్లోకాలు ప్రతిరోజు స్కూల్ ఆరంభంలో 40 minutes అవి చదివేస్తారంట. అదేంటి, మనది క్రిస్టియన్స్ కంట్రీ కదా, సెయింట్ జేమ్స్ స్కూల్ అంటే అందులో పేరే క్రిస్టియన్ పేరు. ఇవి హిందూ రిలీజియన్ సంబంధించిన శ్లోకాలు ఎందుకని ఒకరు అడిగారంట. హిందూ రిలీజియన్ ఏ రిలీజియన్ మాకు అనవసరం, ఈ సంస్కృత శ్లోకాలు పిల్లలు చదవడం వలన వారి యొక్క బ్రెయిన్స్లో అనేక సెల్స్ యాక్టివేట్ అవుతున్నాయి, వారి యొక్క ఐక్యూ పవర్ పెరుగుతుంది, దీనివల్ల వారి యొక్క ఇంటిగ్రిటీ సిస్టమ్ డెవలప్ అవుతుంది. చూసారా? మీరు ప్రతిరోజు ఎప్పుడైనా ఈ శ్లోకాలు 2-3 ఎప్పుడైనా చదువుతున్నారా? చదవట్లేదు కదా. రేపటి నుండి హనుమాన్ చాలీస్ కానీ భగవద్గీత కానీ ఒక 5-10 నిమిషాలు కావాలంటే మినిమం. అందుకే మేము ఇవాళ తెచ్చాం భగవద్గీత బుక్స్. ఆ బుక్స్ ఎంత స్పష్టంగా ఉన్నాయంటే 4 పాదములు వేరు వేరు రంగులతో స్పష్టమైన, సులభమైనటువంటి, కష్టతరం లేక, నో డిఫికల్ట్. You know one wonder I will tell you. There is no failure, there is no success in our life, in the world also. Then what people are telling Swamiji, everybody success, how to become a successful person. No success, no failure. Everything is in the process of learner to master. In the process of learner to master. If while you are in a learning stage lo unnarankondi, meeku difficult. Once you become a master, everything is easy. అక్కడ తాడు కట్టారు, అక్కడ బయట ఆ తాడు మీద ఒక చిన్న పిల్ల, ఒక 6-7 years పిల్ల తాడు మీద నడుస్తుంది. సెంటర్కి వెళ్ళి కర్రలు పట్టుకొని ఇలా ఊగుతుంది అనమాట. మనకు భయం, అసలు తాడు మీద అడుగు పెట్టడానికి ఉండలేం మనం. ఆ సెంటర్కి వెళ్ళి ఊగుతుంది అంటే షీ బికేమ్ ఏ మాస్టర్. నేర్చుకునేటప్పుడు ప్రతిదీ కష్టమే, అందువలన డిఫికల్ట్ ఈజీ అంటే ఏమి ఉండవంట, మన భ్రమ అంట అదంతా. నేర్చుకునేటప్పుడు డిఫికల్ట్, మాస్టర్ అయినేటప్పుడు. ఇప్పుడు కార్ డ్రైవింగ్ సులభమా, అది కష్టమా, సులభమా, డిఫికల్ట్ ఈజీ చెప్పండి? కార్ డ్రైవింగ్ అమ్మా ఈజీయా? అంటే యు నో డ్రైవింగ్ రైట్, చూసారా? నాకు కార్ డ్రైవింగ్ ఎంత కష్టం అనిపిస్తుంది సార్, వెరీ డిఫికల్ట్ అనిపిస్తుంది. అంటే ఏది కూడా డిఫికల్ట్ ఈజీ అని ఉండవంట, మనం ఎక్కడ ఉన్నామో దాన్ని బట్టి ఆధారపడి ఉన్నది అది. వెదర్ వైర్ యు ఆర్ లెర్నింగ్ ఆర్ ఏ మాస్టర్. అర్థమైందమ్మా? అందువల్ల దెర్ ఈజ్ నో ఫెయిల్యూర్, సక్సెస్, ఎవ్రీథింగ్ ఈజ్ జస్ట్ ఎక్స్పీరియన్సెస్. వీఆర్ గివింగ్ లేబుల్, మేడ్ ఇన్ చైనా, మేడ్ ఇన్ జపాన్, మేడ్ ఇన్ ఇండియా. వీఆర్ గివింగ్ లేబుల్స్. దిస్ ఈజ్ సక్సెస్, దిస్ ఈజ్ ఫెయిల్యూర్. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యువర్
experience. What experience teaches? If you fail, you learn from that. You feel you are a success, you lead the group. Wherever you are. సో ఈ విధంగా ఎవరైతే మనకిచ్చినటువంటి పాసిబిలిటీస్ అన్నిటిని వాడుకొని శారీరకంగా, సెన్సరీ లెవెల్, ఇంటలెక్చువల్, ఎమోషనల్ లెవెల్ అన్నీ కూడా పాసిబిలిటీ రెగ్యులర్గా వాటిని ఎవరైతే ఒక చెకింగ్ చేసుకొని, ఎలాగైతే ఒక కారు వెళ్ళేటప్పుడు డ్రైవర్ ఎలాగైతే చెక్ చేస్తారో అలాగే ఎవరైతే చెక్ చేసుకుంటారో యూ రీచ్ ద గోల్ ఆఫ్ హ్యూమన్ బర్త్. దట్ ఈస్ డివైన్, దట్ ఈస్ గాడ్లీనెస్. ఆ స్టేట్కి చేరుకోకుండా మానవ జన్మని ఎవరైతే మిస్యూజ్ చేస్తారో, అబ్యూజ్ చేస్తారో, నెక్స్ట్ యూ కెనాట్ గెట్ ద హ్యూమన్ బర్త్. యూ మే గెట్ సమ్ rat, cat, bat, whatever, because it is completely somebody's hand. Why you giving? Somebody will decide your destiny. You write your destiny. You create your destiny. That is what teaching of Bhagavad Gita. Understand? Now you tell me, oh, Bhagavad Gita, my parents or my grandpa, my grandma is teaching. I don't nothing to do with Gita. No, Gita is not some other Purana stories. Gita is a living wisdom. It's pure consciousness. ఏ బుక్కైనా ఏ గ్రంథానికైనా పుట్టినరోజులు ఉంటాయి, ఎక్కడైనా ఉంటాయా చెప్పండి. ఉంటాయి. పుట్టినరోజు ఎవరికి ఉంటాయి జనరల్గా అమ్మ? చెప్పండి. పుట్టినరోజు ఎవరు చేసుకుంటారు చెప్పమ్మా? అర్జున్ ఒక మనమే చేసుకుంటామా? పక్కింటిలో మొన్నేమో అలా పెట్ డాగ్ పుట్టినరోజు చేశారు. దాని అర్థం ఏంటి మరి? వాళ్ళు డాగ్ పుట్టినరోజు చేశారు. పుట్టినరోజు జనరల్గా ఒక సెన్సియంట్ ఎంటిటీ, ఒక లివింగ్ బీయింగ్, రైట్? బట్ ఏ గ్రంథానికైనా పుట్టినరోజు అక్కడ ఉంటుందా? అండ్ భగవద్గీత ఈజ్ నాట్ ఇనర్ట్ థింగ్. భగవద్గీత ఈజ్ నాట్ సమ్ బుక్. ఇట్ ఈస్ కాన్షియస్నెస్ లివింగ్, ద మేనిఫెస్టెడ్ కాన్షియస్నెస్. The universal wisdom is a dynamic prescription for all human beings, not for particular religious or particular country. ఆమె తెప్పించుకుంది భగవద్గీత చదువుతాను. నేనే ఆపిన ఇప్పుడు నీకు అర్థం కాదు, నేను చదువుతానే ఆమె. వెరీ గుడ్, వండర్ఫుల్. అయితే ఈవేళ నేను తెచ్చినటువంటి గీత మీకు ఇంగ్లీష్లో కావాలా, తెలుగులో వద్దా? తెలుగు ఇప్పుడు వచ్చేస్తుంది ఆమె. లేకపోతే ఇప్పుడు ఇంగ్లీష్లో కూడా మాది ఇస్తాం కావాలంటే, ఇంగ్లీష్లో కూడా నో ప్రాబ్లం. పర్లేదు. మీరు ఇవాళ నుండి రోజుకు ఒక్క శ్లోకం ఎక్కువ చదవద్దు. ఎందుకంటే చదివింది మనం ఎంత గ్రాస్ప్ చేసుకున్నాం అనేది ఇంపార్టెంట్, ఎంత చదివామని ఇంపార్టెంట్ కాదు. ఫోకస్ ఆన్ క్వాలిటీ, నాట్ రోజంతా నైట్ అవుట్ చేసి నేను 100 పేజీలు చదివాను, 100 పేజీలు చదివాను ఏమీ రాదు. జస్ట్ మీరు ఫోకస్ చేసి మీ యొక్క క్వాలిటీ ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ కూడాను క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్, నాట్ క్వాంటిటీ. అండ్ వీ ఆల్వేస్ రిమెంబర్, బీ కేర్ఫుల్, నాట్ సింప్లీ ఇనిషియేటివ్, ఇట్ షుడ్ బి ఫినిషియేటివ్. మీరు ఏదైనా స్టార్ట్ చేస్తే ఇట్ మస్ట్ బి ఫినిష్ అనమాట, వదలకూడదు. మధ్యలో వదిలేవారు బికార్ అంట. బికార్ అంటే ఏంటి? ఇతో బికార్ అంటే ఏంటి? యూజ్లెస్. కాబట్టి మనం ఎన్నిట్లో ఎంటర్ అయ్యామనేది ఇంపార్టెంట్ కాదు, ఎన్ని పూర్తి చేసామనేది ఇంపార్టెంట్. వీ షుడ్ నాట్ స్టాప్ ఎట్ ఇనిషియేటివ్, ఇట్ షుడ్ బి ఫినిషియేటివ్. అర్థమైందా? స్వామి వివేకానంద అంటారు, యు ఆర్ potentially divine, everybody potentially divine. Behold, be strong. Don't believe that you are weak. Don't believe that you are weak. You can do everything, anything and everything. Because potentially you are inert, no? Potentially you are divine, not inert, not weak. We are strong. We are the divine. But our duty to allow manifest from within, not from outside. Some power is coming, somebody is giving, somebody is coming. Imaginations, people are in imaginations. మనం అందరం కూడా కోహినూర్ డైమండ్స్ అయినప్పటికీ మనం బురదలో పడిపోయాం, ఇన్ ఏ మడ్. నేను ఏమవుతాం చెప్పండి?
మెరవట్లేదు, ఎవరు షైనింగ్ లేదు, అందరు డల్గా ఉన్నారు. ఎందుకు? పైన 1 లేయర్ ఆఫ్ మడ్ ఉన్నది కాబట్టి, ఆ క్లే. కానీ వాట్ టు డూ? బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేద్దామా? వాళ్ళు వాళ్ళు ఎంత మడ్ తీసుకుంటారు. మనం ఏం చేయాలంటే ఆ బురదని కడుక్కోవాలి. సరే, ఆ లేయర్ ఆఫ్ బురదని ఆ క్లేని కడిగా మనకి ఏమవుతుంది? మళ్ళీ షైనింగ్, యాజ్ యూజువల్లీ షైనింగ్ ద కోహినూర్. మనం కూడా ఈ 200 సంవత్సరాలు, అంతకుముందు 800 సంవత్సరాలు, ఈ మొత్తం లాంగ్ పీరియడ్లో మన యొక్క ట్రెడిషన్, మన వేషధారణ, మన యొక్క పూర్తి సంప్రదాయం, ఈ బొట్టు పెట్టుకోవడము, సాంప్రదాయపరమైన దుస్తులు వేసుకోవడము, అమ్మా నాన్నల్ని నమస్కరించి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడము, పెద్దవాళ్ళని గౌరవించడము, వారం 2-3 రోజులు టెంపుల్కి వెళ్ళి ప్రార్థన చేయడం, యూనివర్సల్ ప్రార్థన చేయడము, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడము, ఆరోగ్యకరమైన ఆలోచనల విధానాన్ని పట్టించుకోవడము, నిరంతరం మన అసైన్మెంట్స్ అన్నీ టైం టు టైం అప్డేట్ చేసుకోవడం, ఈ సిస్టమ్ అంతా కూడా పక్కన పెట్టేసి కేవలం ఒక మెకానికల్ అనే ఒక మెకాలే ఎడ్యుకేషన్ పట్టుకొని, ఆ మెకాలే ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడాను విజ్డము నాలెడ్జ్ ఎట్లా మోకాల్లో ఉంటుంది. మెకాల్ అంటే ఏంటి? మేకాలే కాస్త మోకాలే అయ్యింది అనమాట. అందులో ఎడ్యుకేషన్ ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఎక్కడ ఉంటుందమ్మా? మోకాల్లో ఉంటుంది. బట్ ఇట్ షుడ్ బి ఇన్ బ్రెయిన్, యూ నో. సో అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫ్రమ్ డ్రాప్ ఫ్రమ్ ద బ్రెయిన్ టు ఇక్కడికి వచ్చిందనమాట. 1835లో ప్రవేశపెట్టిన మోకాలే ఎడ్యుకేషన్ సిస్టమ్ పాలసీ మనల్ని అక్కడ తీసుకెళ్ళిందనమాట. మోకాలే కదా. సో మోకాల దగ్గర ఉందన్నమాట. అందుకే ఎవరికి ఏమీ లేదు, ఊరికే జస్ట్ అలాగా బొమ్మల్లాగా విగ్రహాల్లాగా ఉంటున్నారు. అంతా డొల్లా, ఏం లే అంటారు చూసారు సినిమాలో డైలాగులు ఉన్నాయి. ఇంత డొల్లా ఏం లేదు, నథింగ్, హలో. కాబట్టి ఇప్పటికైనా సరే మనము మేల్కోవాలి. ఏం చేయాలి? అందరు పడుకున్నారు కదా, అందుకే ఉత్తిష్ట అన్నారు అన్నమాట గీత. ఏమన్నారు? ఉత్తిష్ట అంటే గెటప్ అని అర్థం, గెటప్. కానీ మనం ఏం చేస్తున్నాము? బెడ్ మీద లేచాం కానీ కళ్ళు మనం తెరవట్లేదు. వివేక్ అన్నారనమాట, కళ్ళు తెరవండి అని చెప్తారనమాట. అందుకే వివేకానంద స్వామి ఏమన్నారు? రైస్ వివేక్. గెటప్ అయితే లేచాడు మనవాడు, కిచెన్ అనుకొని వాష్రూమ్లోకి వెళ్ళిపోవడం, వాష్రూమ్ అనుకుని కిచెన్, ఎందుకంటే కళ్ళు తెరవట్లేదు కదా. అందుకే రైస్ వివేక్, స్టాప్ నాట్ టిల్ రీచ్ ద గోల్. వివేకానంద స్వామి స్టేట్మెంట్ విన్నారు ఎప్పుడైనా? చదివారమ్మా? చదవలేదా? రామ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అంటే లండనా, ఇండియానా? ప్రతి ఒక్కరూ చెప్పాలి ఇవన్నీ, అందరికీ తెలియాలి పిల్లలకి. రైజ్ వివేక్, స్టాప్ నాట్ టిల్ రీచ్ ద గోల్. కఠోపనిషత్తు అది. ఉత్తిష్ట జాగ్రత్త, ప్రాప్య వరాన్ని బోధత, చురస్యదార నిశ్చిత దురత్య, దుర్గం పతస్తత్ కవయో వదంతి. బీ అలర్ట్, బీ యాక్టివ్, బీ అవేర్. అలర్ట్, యాక్టివ్, అవేర్. ఏ క్యూబ్ ఏంటమ్మా? ఏ క్యూబ్ ఏంటి? అలర్ట్, అవేక్, అవేర్ ఏంటి? యాక్టివ్. అలర్ట్, యాక్టివ్, అవేర్, రైట్? అలా ఉంటుంది ఏ క్యూబ్. సో మనకి ఒక మిర్రర్ ఉంటుంది కదమ్మా. మిర్రర్ మీద డస్ట్ ఉంటే మన ఫేస్ కనిపిస్తుందా? కనిపించదు కదా. మరి మన ఫేస్ బాగా స్పష్టంగా కనిపించాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? అందువలన మనం ఇలాంటి జంక్ ఫుడ్లు తిని మనం టైంకి లేకపోవడం, 10 గంటలు లేవడము, రాత్రి అర్ధరాత్రి పడుకోవడము, ఇవన్నీ చేయడం వలన మన మైండ్ అనేది డస్ట్ పట్టిన మిర్రర్ లాగా ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? మిర్రర్ క్లీన్ చేయడం అంటే మైండ్ క్లీనింగ్. అంటే రేపటి నుండి మీరు ఉదయం లేచి సూర్య నమస్కారాలు చేసుకుని మీ ఆరోగ్యాన్ని, మీ శరీరాన్ని ఫిట్గా ఉంచుకొని, మీ మెంటల్గా చాలా షార్ప్గా, యాక్టివ్గా, డైనమిక్గా ఉంచుకుంటే అప్పుడు ఎప్పుడైతే పెద్దవాళ్ళు చెప్పిన మీరు అలాగా, ఎందుకు చిన్నప్పటి నుంచి మనకి షూ వేసుకోవాలి, పాలిష్ చేయాలి, టై కొట్టుకోవాలి, ఐడి కొట్టు పెట్టి, ఇవన్నీ దేనికోసం? డాక్టరేట్ కోసమా? డిసిప్లైన్. సో మీలో ఒక యాటిట్యూడ్, ఒక థింకింగ్ ప్రాసెస్ మారాలి. మీరు ఎవరి మాటలో ఆ యొక్క ఇదంతా కల్చర్ అంతా మనకి అక్కడి నుంచి వచ్చింది. మన మీద బురద పడింది. ఇప్పుడు ఆ బురదలో అందరం దాక్కున్నాం, బయట పడలేకపోతున్నాం.
కాబట్టి భారతదేశం అనేది ప్రపంచానికి ఒక గురువు లాంటిది, ఒక టీచరు, ఒక ఆచార్య. ఇప్పుడు యూపీలో అంతా భగవద్గీత పెట్టింది. అవును ఉత్తరాఖండ్లో ఆల్రెడీ పెట్టేశారు, ఎప్పుడో పెట్టారు. అన్ని స్కూల్లో అకాడమిక్లు పెడుతున్నారు. మన దగ్గర కూడా పెట్టాలని మనం డిమాండ్ చేయాలి, అడగాలి. మీరు అందరు కూడా ప్రిపేర్ అవ్వాలి. మీ పెద్దోళ్ళందరూ పెట్టాలంటారు, పిల్లలందరూ వద్దు అంటారు. ఎక్కడ వద్దు? అందరం కలవాలా కాదా? చెప్పండి. మీరు గీత చదవాలా వద్దా? చెప్పండి. చదవాలా వద్దా? చెప్పండి. ఓయ్ బాబు అర్జున్, వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? ప్లీజ్ టెల్ మీ. చదవాలి. ఓకే ఓకే. అందుకే భారత్ మాతాకి, భారత మాత భగవద్గీత, భారత మాత భగవద్గీత. చెప్పండి కోరస్ ప్లీజ్. చెప్పండి పిల్లలు. పెద్దల కంటే పిల్లలే చెప్పాలి గట్టిగా. చెప్పమ్మా. భారత మాత భగవద్గీత, భారత మాత భగవద్గీత. చెప్పండి. బొట్టు పెట్టుకో, బొట్టు పెట్టుకో. చెప్పండి. బొట్టు పెట్టుకో, గీత పట్టుకో. చెప్పండి. బొట్టు పెట్టుకో, గీత పట్టుకో, బొట్టు పెట్టుకో, గీత పట్టుకో. చెప్పండి. బొట్టు పెట్టుకో, గీత పట్టుకో, గీత చదువుకో, రాత మార్చుకో. చెప్పు గట్టిగా. మీరు చెప్పాలి, మీరు చెప్పాలి. చిన్నవాళ్ళే చెప్పాలి, పెద్దవాళ్ళకి మీరు వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. గీత చదువుకో, రాత మార్చుకో. మీకు వాయిస్ లేదమ్మా. నేను ఆల్రెడీ ఇంత టైం మాట్లాడాను. నా వాయిస్లో బేస్, మీ వాయిస్లో బేస్ ఏది? నా తాళం ఏంటి? నా తాళం ఏంటి? మీ వాయిస్లో బేస్ ఏది? ఫ్రీక్వెన్సీ ఎక్కడ ఉన్నాయి? మీరు గట్టిగా చెప్పాలి. బొట్టు పెట్టుకో, గీత పట్టుకో, గీత చదువుకో, రాత మార్చుకో. గట్టి చెప్పండి. బొట్టు బొట్లు లేవు వాళ్ళకి. ఏంటంటే దే ఫీల్ అషేమ్డ్ బికాస్ దే డోంట్ హ్యావ్ ద తిలకస్. దట్స్ ద ప్రాబ్లం. మీరు అన్న బొట్టు తీసిరామా పెద్దమ్మ? తీసిరండి. వాళ్ళందరూ పెట్టాలి బొట్లు ఇప్పుడు. ఎందుకంటే అది మనకి చాలా ఇబ్బంది. అది మనకు చాలా కష్టం. ఎందుకంటే బొట్టు లేని వాళ్ళు ఎలా తెలుసా? మీకు చెప్తా. బొట్టు పెట్టుకో, గీత పట్టుకో, గీత చదువుకో, రాత మార్చుకో. చెప్పండి అమ్మా. బొట్టు పెట్టుకో, గీత పట్టుకో, గీత చదువుకో, రాత మార్చుకో. చూసారా? బంగారం అంతా మహాలక్ష్మీదేవి. గీత బొట్టు పెట్టుకుంటే శివ అవుతావు, బొట్టు లేకుంటే ఏమవుతావు? చూసారా? వాళ్ళు చెప్పేశారు. బొట్టు పెట్టుకుంటే శివ అవుతావు, బొట్టు లేకుంటే శవం అవుతావు. గీత చదివితే ఋషి అవుతావు, గీత లేకుంటే మసి అవుతావు. గీత చదివితే ఋషి అవుతావు, గీత లేకుంటే మసి అవుతావు. కృష్ణం వందే, కృష్ణం వందే జగద్గురుం, వందే కృష్ణం జగద్గురుం. అర్థమైందా? సత్యం శివం సుందరం, హిందువులంతా బంధువులం. మనందరము మనది ఏక కుటుంబం, వసుదైవ కుటుంబకం. భారతదేశంలో పుట్టిన ప్రతి మనిషి పూర్వీకులు ఎవరు? రాముడు. మన పూర్వీకులు ఎవరు? ఋషులు. మన వీరనారి తల్లులు మదాలస, చూడాల, ఝాన్సీబాయి, రుద్రమదేవి, చెన్నమ్మ, రాణి చెన్నమ్మ, అహల్యాబాయి హోల్కర్, జిజియాబాయి. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది మనకి స్ఫూర్తి ప్రదాతలు, ఆదర్శమూర్తులు. ఒక హనుమంతుడు, ఒక ప్రహ్లాదుడు, ఒక అర్జునుడు. నువ్వు అర్జునుడు పేరు పెట్టుకున్న పేరు మాత్రం తీసుకున్నావు, కానీ మిగతాది అంతా వదిలేసినట్టున్నావు. అర్థమవుతుందా? కాబట్టి అద్భుతమైనటువంటి ఈ భారతదేశంలో ఈ మానవ జన్మ మీకు వచ్చింది కాబట్టి దీన్ని ఇక పూర్తిగా సద్వినియోగం యూటిలైజ్ చేసుకోవాలి. మళ్ళీ వచ్చే సమయం ఎప్పుడైనా సరే మనకు అవకాశం వచ్చినప్పటికీ మీరు ఇలా కనిపించకూడదు. ఫీల్ అయినా అన్నట్టు ఉండాలి. నాకు ఆశ్చర్యం కావాలి. యూ పీపుల్ షో మీ సమ్ వండర్, నాట్ సమ్ శవపేటిక, సమ్ తాజ్మహల్ అలాంటిలో కావు. డైనమిక్గా మీరు వండర్ కలిసి పెట్టాలి. ఆర్ యూ రెడీ? టెల్ మీ సో లౌడ్లీ. మీ వాయిస్లో బేస్ లేదు, చాలా తక్కువ ఉంది. వాయిస్లో బేస్ ఏది? ఓకే, సో ఇదనమాట. కమ్ హియర్ మై డియర్ కృష్ణ కనాయి. ఫాలో మీ. కమ్ హియర్ మై డియర్ కృష్ణ కనాయి. ఫాలో మీ సీరియస్లీ. కమ్ హియర్ మై డియర్ కృష్ణ కనాయి.
మై డియర్ కృష్ణ కనాయి మైనే తెరే లియే హృదయ్ అందర్ మందిర్ బనాయి तेरे लिए हृदय अंदर मंदिर बनाए कम हियर माय डियर कृष्ण कनाई हियर माय डियर कृष्ण कनाई मैंने तेरे लिए हृदय अंदर मंदिर बनाए मैंने तेरे लिए हृदय अंदर मंदिर बनाए राम मंदिर बनाए भद्राचल मंदिर बनाए तेरे लिए बहुत सारा खाना बनाए तेरे लिए बहुत सारा खाना बनाए दूध दही मक्खन मिश्री सारा मंगाई दूध दही मक्खन मिश्री सारा मंगाई कम हियर माय डियर कृष्ण कनाई कम हियर माय डियर कृष्ण कनाई मैंने तेरे लिए हृदय अंदर मंदिर बनाए वाई लेट सो लेट कृष्ण कनाई so late कृष्ण कनाई why late so late कृष्ण कनाई tell me this loudly follow why late so late कृष्ण कनाई मैंने तेरे लिए हृदय अंदर मंदिर बनाए ये हृदय अंदर मंदिर बनाए कम soon कृष्ण कनाई कम soon कृष्ण कनाई मैंने तेरे लिए हृदय अंदर मंदिर बनाए तेरे लिए बहुत सारा खाना बनाए तेरे लिए बहुत सारा खाना बनाए दूध दही मक्खन मिश्री सारा मंगाई मक्खन मिश्री सारा मंगाई कम ईयर माई डियर कृष्ण कनाई ने तेरे लिए हृदय अंदर मंदिर बनाए बोलिए कृष्ण भगवान की ఇప్పుడు మీకు ఇప్పుడు నా సెక్షన్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మీరు ఎవరైనా సరే భగవద్గీత కానీ ఏదైనా ఒక మంచి శ్లోకం చెప్పండి మీ పిల్లల్లో. తర్వాత మీకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, మీకేమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. ఒక్కటి చెప్పండి, ఎందుకంటే మీరు చెప్తారని నమ్మకంతో నేను వచ్చాను. నా యొక్క నమ్మకాన్ని మీరు నిలబెట్టాలి. ఓకే, ఒక్క శ్లోకం చెప్పండి. ఒక శ్లోకం చెప్పమ్మా. ఒక్క శ్లోకం ఒక్కటేనే. మన హిందూ ధర్మంలో పుట్టినందుకు ఒక్క మంత్రం కానీ ఒక శ్లోకం కానీ ఏదో ఒకటి. ఫీల్ ప్రౌడ్ బీయింగ్ ఇన్ హిందూ. చెప్పాలి, లేకపోతే మనము జై భవాన్ అంటే వీరశివాజీ అంత ఉండాలి మీరు. ఇప్పుడు భగవద్గీత ఒరిజినల్గా ఈ డైలాగ్ అనేది అర్జునుడికి శ్రీకృష్ణుడికి కురుక్షేత్ర సంగ్రామంలో ప్రారంభమైంది. అంటే ఎవరైతే తన డ్యూటీని విస్మరించి తప్పించుకోవాలని వెళ్ళిపోతూ లేనిపోని మనస్సులో మనోరథములో ఊహించుకొని కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి తన కర్తవ్యాన్ని బాధ్యతను విస్మరించి ఎవరైతే తప్పించుకొని వెళ్ళిపోతున్నారో అలాంటి వ్యక్తిని తన కర్తవ్యాన్ని గుర్తు చేసి మళ్ళీ కర్తవ్యంలో మళ్ళా పాల్గొనేటట్లుగా చేసేందుకు భగవద్గీత వచ్చింది. ఎందుకు? మనందరం కూడా ఏదో ఒక సమయంలో మన కర్తవ్యాన్ని విస్మరించేస్తున్నాం. ఇది యూనివర్సల్ ప్రాబ్లం. అందువలన అక్కడ జరిగినటువంటి డైలాగు వ్యాస మహర్షి ఒక శ్లోక రూపంలో దాన్ని పూర్తిగా కంపైల్ చేశారు. ఓకే, కంపైలర్. ఆ భగవద్గీత ఒరిజినల్గా మనకి 700 శ్లోకాలు ఉన్నాయి. ఆ 700 శ్లోకాలు అనేది మూలం సోర్స్ అన్నమాట. దాన్ని అర్థం చేసుకునేందుకు అనేక మంది మహాత్ములు కామెంట్రీలు భాష్యాల రూపంలో రాశారు. ఎందుకు? ఒరిజినల్గా సంస్కృత భాషలో ఉన్నాయి శ్లోకాలు. అయితే దీంట్లో ఏంటి ప్రాబ్లం వచ్చిందంటే, వీళ్ళు ఏ గురు పరంపర నుంచి ఏ ట్రెడిషన్ నుంచి ఏమి తెలుసుకొని వచ్చారో వాళ్ళ యొక్క రంగు దాని మీద పులుముతున్నారు. ఈ విధంగా వచ్చిన భగవద్గీతలో మీరు అనేక రకాలైనటువంటి ఈ కామెంటరీలో మీకు కన్ఫ్యూజన్స్ వచ్చి రావచ్చు. ఒరిజినల్ శ్లోకాలు అవే ఉంటాయి. అయితే ఇక్కడ మనకు ప్రామాణికంగా తీసుకోవాల్సింది ఏమిటంటే, మన తత్వానికి మూలమైనటువంటి సోర్స్ ఏదైతే ఉందో ఉపనిషత్తులు అన్నమాట, వేదం యొక్క సారం. ఆ ఉపనిషత్తులు బ్రహ్మసూత్రముల్లో ఏదైతే డిక్లేర్ చేశారో, అంటే తత్వాన్ని నిర్ధారణ చేసేది ద ఫైనల్ వెర్డిక్ట్ కమ్ ఫ్రమ్ హౌ. సుప్రీంకోర్టు ఎలాగైతే మన అన్ని లోకల్ కోర్టు నుండి జిల్లా కోర్టులు హైకోర్టులు ఎలాగైతే సుప్రీంకోర్టుకి వెళ్తుందో, ఒక్కసారి సుప్రీంకోర్టు నుంచి మీకు వెర్డిక్ట్ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత నోబడీ కెన్ ఛాలెంజ్.
అదేవిధంగా బ్రహ్మసూత్రములు ఉపనిషత్తులు బ్రహ్మసూత్రములో ఈ డిక్లరేషన్స్ వచ్చాయన్నమాట. దిస్ ఈజ్ ద అల్టిమేట్ విజన్ ఆఫ్ గీతా విజన్. దట్ వాట్ శ్రీకృష్ణ విజన్. దాన్ని ఆధారంగా చేసుకొని ఆ వ్యాస మహర్షి శ్రీకృష్ణ విజన్ ఎలా ఉందో దాన్ని అలాగ ఫాలో అవుతూ మనకి వ్యాఖ్య అందించిన వారిలో ప్రప్రథములు అగ్రగణ్యులైనటువంటి ఆది శంకరాచార్య రాసినటువంటి భాష్యాలు ఏవైతే ఉన్నాయో ఉపనిషత్తుల మీద, బ్రహ్మసూత్రముల మీద, భగవద్గీత మీద ఆ తత్వం ఆధారంగా ప్రతి ఒక్కరు గీత రాస్తారు. కానీ వారి గురువులు ఎవరైతే ద్వైత సిద్ధాంతములు ఉంటారు, ఉంటాయి కదా, విశిష్టాద్వైతము, ద్వైత సిద్ధాంతాలు, అనేక రకాలైనటువంటి ఈ యొక్క గ్రూప్స్, కల్ట్స్ అంటారు, గ్రూప్స్ పంత, వాళ్ళని ఆధారం చేసుకొని వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు వ్యాఖ్యలు మారుస్తుంటారు. కానీ శంకరాచార్య రాసినటువంటి ఏంటంటే భగవద్గీత యథాతథం ఆ యొక్క తత్వం ఏదైతుందో శంకరాచార్య నుంచే మనకు స్పష్టత. నేనేం చేశానంటే అనేక కామెంటరీలు చదివిన తర్వాత నాకు ఒక విషయం అర్థమయ్యింది. వాళ్ళు ఉన్నటువంటి ఆ శ్లోకము దానికి తాత్పర్యము ఒక డిక్షనరీ ఆధారంగా ఇవ్వడం జరుగుతుంది. కానీ అది చదివినంత మాత్రం నేను గీత చదివాననే ఒక సంతోషం, సాటిస్ఫాక్షన్ తప్ప అది జీవితంలో అన్వయించుకోవడానికి కష్టంగా ఉన్నది. అందువలన చాలామంది మహాత్ములు ఏం చేశారంటే ఆ యొక్క శ్లోకము తాత్పర్యం మీద దృష్టి పెట్టకుండా కామెంటరీలు, వ్యాఖ్యలు రాసుకుంటూ పోయారంట, అనేక దృష్టాంతాలు, ఉదాహరణలు ఇచ్చుకుంటూ. అంత సమయం మనం ఇవ్వటం లేదు. కాబట్టి ఈ టైంలో మారుతున్నటువంటి దేశకాల పరిస్థితుల్లో నేనేం చేశానంటే అల్టిమేట్ విజన్ ఏదైతే మనం బ్రహ్మసూత్రాల్లో చెప్పాం కదా, ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలని ప్రస్థానత్రయం అంటారు, దాన్ని ఆధారంగా చేసుకొని ఆ శ్లోకం యొక్క అల్టిమేట్ విజన్ ఏదైతే ఉందో గీతా విజన్ అక్కడ శ్లోకం దగ్గర పెట్టడం జరిగింది. ఆ భాష కూడా సరళంగా, స్పష్టంగా, సులభంగా పెట్టారనమాట. అది చదవడానికి వీలుగా 4 పాదాలు భాగాలుగా విడదీసి వేరు రంగులతో బొమ్మలు కూడా పెట్టి కొన్ని శ్లోకాలకి ఈ విధంగా మన భగవద్గీత తీర్చిదిద్దడం జరిగింది. ఇదే గీతను మొన్న దీపావళి సమయంలో గోరఖ్నాథ్ మఠంలో యోగి ఆదిత్యనాథ్ గారికి కూడా మన బుక్ ఇవ్వడం జరిగింది. యోగి ఆదిత్యనాథ్ ఆ బుక్లో మీకు ఫస్ట్ పేజీలో చూస్తే తెలుస్తుంది. తర్వాత మా గురు శిష్య పరంపర కూడా పెట్టాము. మాకు మూలం గురువు అయినటువంటి శివానంద సరస్వతి, స్వామి శివానంద, డివైన్ లైఫ్ సొసైటీ ఋషికేష్, వారి శిష్యులైనటువంటి స్వామి చిన్మయానంద, చిన్మయ మిషన్ ముంబై, వారి శిష్యులైనటువంటి స్వామి దయానంద సరస్వతి, ఆర్ష విద్య గురుకులు ఋషికేష్. వారు 2015లో ప్రధానమంత్రి మోడీ గారు కూడా వారిని కలవడానికి వెళ్ళారు, మీరు చూడొచ్చు. వారి శిష్యులైనటువంటి మహామహోపాధ్యాయ స్వామి తత్వవిధానంద సరస్వతి గారు మా సాక్షాత్ గురువు, అస్మత్ గురు. సో ఈ విధంగా నేను ఆ భగవద్గీతకి ముందు మాట మనకి గణపతి సచ్చిదానంద వారు, అదేవిధంగా చిన్నజీఆర్ స్వామి, మన ఫార్మర్ డీజీపీ అరవిందరావు గారు, అదేవిధంగా హైకోర్టు జడ్జ్ జస్టిస్ సూర్యపల్లి నంద గారు, వీళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది. అదే భగవద్గీత మొత్తం తెలుగులో 2 తెలుగు రాష్ట్రాలు మొత్తం ఇంటికి, ప్రతి వ్యక్తికి, ప్రతి ఇంటికి, ప్రతి గుడికి, ప్రతి బడికి అందాలని మన యొక్క సంకల్పం. ఆ విధంగా మొన్న గీతా జయంతి డిసెంబర్ 1వ తేదీన కొండాపూర్లో ఉన్నటువంటి శారదా స్కూల్లో మేము దీన్ని ఆవిష్కరణ జరిగింది, లాంచింగ్, రిలీజ్. ఆ కార్యక్రమానికి హైకోర్టు జడ్జ్ జస్టిస్ సూర్యపల్లి నందా గారు, అదేవిధంగా ఐపీఎస్ ఆఫీసర్ జేడి లక్ష్మీనారాయణ గారు, వివి లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా గైనకాలజిస్ట్ మనకి జేజే హాస్పిటల్ జయంతి రెడ్డి గారు, అదేవిధంగా గోపాలకృష్ణ గారు అని మనకు ఆ పిఠాపురం నుంచి వచ్చారు, దయాకర్ స్వామి, మరకత్ శివాలయం అని శంకరపల్లి, వీళ్ళందరూ వచ్చారు. ఆ రోజు అద్భుతంగా ఈ కార్యక్రమం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే తెలుగులో దీన్ని 2 రాష్ట్రాల్లోకి ప్రతి ఒక్కరికి చేరవేయాలని అతి త్వరలోనే హిందీలోను ఇంగ్లీష్లో కూడా దీన్ని ట్రాన్స్లేట్ చేస్తున్నాము. దీన్ని కూడా ఆడియో విజువల్స్గా, ఆడియో వీడియోగా యూట్యూబ్లో కూడా పెట్టడం జరుగుతుంది. ఆల్రెడీ పీడిఎఫ్గా దీన్ని వెబ్సైట్లో పెట్టాము, www.gitavision gitavision.com. ఆ వెబ్సైట్కు మీరు అందరూ చూడొచ్చు. దాంట్లో పూర్తిగా వివరాలన్నీ ఉంటాయి. ఇది భగవద్గీత. అందువలన ఎటువంటి శాస్త్రజ్ఞానం మనకు లేకపోయినప్పటికీ, సంస్కృతం వ్యాకరణం ఏమీ తెలియకపోయినప్పటికీ సరళంగా గీత అర్థమయ్యేటట్లు ఈ గీత బుక్ను తీసుకొచ్చాం. ఇది మిగతా భగవద్గీత బుక్కుల కంటే విలక్షణమైనది అని చెప్పడానికి మీ ప్రశ్నకి నా సమాధానం. ఇస్కాన్ బుక్ అనేది చదవడం వలన మీకు గీత విజన్ అని తెలియదు. అది ఎంత అంటే ఇంత పెద్ద బుక్ రాసేస్తారు,
దాంట్లో శివ అనేది వేరే ఉంటారు, కృష్ణ ఉంటారు. శివ అనేది చిన్నగాడు, కృష్ణ అనేది పెద్దగాడు, చిన్నగాడు పెద్దగాడు పిల్లగాడు తల్లిగాడు అన్ని గాడులు ఉంటాయి అన్నమాట వాళ్ళకి. సో వాళ్ళే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి కల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ద్వైత భావంతో ఉంటుంది అనమాట. యూనివర్సల్ విజన్ లేదనమాట. మన భగవద్గీత ఏం చెప్తుంది? ఈశ్వర సర్వభూతాన వృద్ధేశేర్జున తిష్టతి బ్రాహ్మయన సర్వభూతాన్ని యంత్రారూఢాని మాయేయ. అర్థమైంది కదమ్మా? సో ఈ విధంగా సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం. సకల ప్రాణుల్లో ఒకే పరమాత్మ సర్వవ్యాపిగా ఉన్నారని చెప్తుంది. మరి ఆ బుక్ చదవడం వల్ల మీకు ఆ విజన్ ఎక్కడ వస్తుంది? కాబట్టి భగవద్గీత అనేది మనకి శంకరాచార్య రాసినటువంటి ఆ యొక్క తత్వం భాష్యం ఆధారంగా నేను సరళంగా లఘువుగా ఆ వ్యాఖ్య రాసి మీ ముందు ఉంచడం జరిగింది. ఈ భగవద్గీత ప్రతి ఒక్కరికి అందాలని, తద్వారా మీ డైలీ రెగ్యులర్ వ్యవహారిక జీవితంలో భగవద్గీత జ్ఞానం అనేది ఇట్స్ నాట్ ఏ థిరిటికల్ నాలెడ్జ్, ఇట్ ఈస్ ఎ ప్రాక్టికల్ విజ్డమ్. ఎందుకంటే మా గురువుగారు చెప్పారు 1 ounce of practical is much more powerful than tons of theory అన్నారు. 1 ounce of practical powerful than tons of theory. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అందువలన ఆ ఔన్స్ ఆఫ్ ప్రాక్టీస్లో మీ జీవితంలో ఉండేందుకు వీలుగా ఈ భగవద్గీత తీసుకొని రావడం జరిగింది. ఓకే అమ్మా? జై శ్రీకృష్ణ. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు, సర్వేషాం శాంతిర్భవతు, సర్వేషాం పూర్ణం భవతు, సర్వేషాం మంగళం భవతు, సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాని పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే, పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం. భారత్ మాతా కీ జై. వందే మాతరం. జై శ్రీరామ్. హర హర నమ పార్వతీపతయే. హర హర మహాదేవ.